Welcome to Degree Maths Tips Telugu. We cover important questions, clear explanations, free PDFs, and strategies for competitive exams. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఈరోజు వీడియో నుంచి మనం సెమ్ 2కి సంబంధించిన గ్రూప్ 3 వీడియోస్ అయితే చేయబోతున్నాం. ఓకేనా? సో గ్రూప్ 3కి సంబంధించిన ప్రతి వీడియో అయితే నేను చేస్తున్నానా. సో ప్రతి ఒక్కటి కూడా మ్యాక్సిమం మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పమంటారా లేదంటే ఫుల్ సిలబస్ చేయమంటారా అనేది ఒక్కసారి కింద కామెంట్ అయితే చేయి ఫస్ట్ వెళ్ళి. సో ఆ తర్వాతే మనమైతే క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో మీరు ఎన్ని కామెంట్స్ చేస్తే నాకు అంత ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. ఓకేనా? గుర్తుపెట్టుకో. ఓకేనా నాన్న? సరే ఏ పనైనా చేయాలంటే మనకి దానికోసం కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. కాబట్టి అసలు గ్రూప్ థియరీ చదవాలంటే మనకి ఏం తెలియాలి, అసలు ఏంటి గ్రూప్ థియరీ అంటే ఏంటి, సో కొన్ని బేసిక్స్ అయితే చెప్తున్నాను. ఓకేనా? సరే, ఫస్ట్ ఇప్పుడు కూడా ఒక్కటి గుర్తుపెట్టుకో, గ్రూప్ థియరీ అనేది పెద్ద సబ్జెక్ట్ అయితే ఏమీ కాదు. అది గుర్తుపెట్టుకో ఫస్ట్. ఓకేనా? అంటే అర్థం కాకపోతే నీకు దీనికంటే పెద్ద సబ్జెక్ట్ ఏదీ లేదనిపిస్తుంది. బట్ అర్థం అవుతే దీనికన్నా ఈజీ ఇంకేదీ లేదనిపిస్తుంది. 3 hours పేపర్ను కేవలం మ్యాక్సిమం 45 minutesలో రాయొచ్చు. అంత ఈజీగా ఉంటుంది పేపర్. ఓకేనా? సరే, అవన్నీ ఎందుకు కానీ మీకైతే కొన్ని బేసిక్స్ అయితే చెప్తాను నాన్న, క్లియర్గా అయితే వినరా. ఓకే, ఫస్ట్ ఎప్పుడు కూడా ఒక సెట్ని మనం డిఫైన్ చేయాలి అంటే కనుక ఎలా చూపిస్తాము అంటే కనుక క్లారిటీ చెప్తాను చూడు. కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయనుకో, ఏబిసిడి, మళ్ళీ ఏబిసిడి, ఇందులో ఇవన్నీ ఎలిమెంట్సేరా, నేను కాదను, ఇవన్నీ కూడా ఎలిమెంట్స్. బట్ ఇందులో మనకి రిపీటెడ్ ఉంటాయి కదా, ఏ మళ్ళీ వచ్చింది, బి వచ్చింది, సి వచ్చింది, డి, ఎప్పుడు కూడా రిపీటెడ్ ఎలిమెంట్స్ని సెట్లో రాయకూడదు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం సెట్ ఉన్నట్టున్నా, ఏబిసిడి అంతేనా. ఎగ్జాంపుల్గా మన క్లాస్ రిజిస్టర్లో మన పేరు 2 times ఉందనుకో, 2 times రాస్తారా, లేదంటే అఫ్కోర్స్ కొన్నిసార్లు మిస్టేక్ జరిగింది కాబట్టి ఒకసారి చూస్తారు. అవునా? ఇది కూడా అంతే. అంటే ఇప్పుడు సెట్ని డిఫైన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా దీనికి ఒక పేరు పెట్టుకోవచ్చు. అవునా? మన క్లాస్కి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నా ఒక పేరు ఉంటుంది కదా. ఓకే, 2nd year క్లాస్, 3rd year క్లాస్ అని ఈ విధంగా అన్నమాట. అంటే ఇప్పుడు నేను దీనికి ఒక పేరు పెట్టుకుంటున్నా, ఎం అని, అది కూడా క్యాపిటల్ ఎం. ఓకేనా? ఎప్పుడు కూడా మన క్లాస్కైనా లేదంటే సెట్కి ఎప్పుడు కూడా డిఫైన్ చేసేటప్పుడు క్యాపిటల్ లెటర్స్ మాత్రమే ఉండాలి. కొంతమంది ఇలాగా రాస్తారు, ఇది అఫ్కోర్స్ రాంగ్. అది కూడా ఇప్పుడు మనకి తప్పే. కేవలం మనం ఈ విధంగా రాయాలి. ఓకేనా? సెట్ని ఇప్పుడు కూడా మనం ఈ విధంగా అయితే డిఫైన్ చేసుకోవాలి. ఫస్ట్ ఇదైతే గుర్తుపెట్టుకో. నెక్స్ట్ చూడు. ఓకే, ఇదంతా అయిపోయింది. నెక్స్ట్ బిలాంగ్స్ టు అనే ఒక సింబల్ ఉంటుందిరా. అదేంటంటే ఇదన్నమాట. ఇది ఏంటంటే నాన్న, సింపుల్గా చెప్తా, ఇది కూడా చాలా సింపుల్ రా. ఇక్కడే చూడు, ఏ కామా బి కామా సి కామా డి అనే 4 స్టూడెంట్స్ ఉన్నారు అనుకోవచ్చు. సరే, వీళ్ళందరూ కూడా క్యాపిటల్ ఎం క్లాస్ అనుకోవచ్చు. అంటే క్యాపిటల్ ఎంలో వీళ్ళందరూ ఉన్నారు, ఇది మీనింగ్. అవునా? సరే, ఇప్పుడు ఏం తీసుకున్నాను నేను సపరేట్గా, ఏని బయటికి తెచ్చుకున్నా. అంటే వీడు దేంట్లో వాడు, ఇప్పుడు చెప్పు, దేంట్లో వాడు? ఎమ్, ఈడు బి ఎమ్, సి ఎమ్, డి ఎంఏ. అంటే వీళ్ళు 4 కూడా ఎమ్కి సంబంధించిన వాళ్ళే. అవునా? అంటే ఇప్పుడు ఏని విడిగా తీసుకుంటే ఏ కూడా ఇప్పుడు ఏ దేంట్లోది, ఎంలోది నాన్న. అదే చూపించడానికి మనం బిలాంగ్స్ టు అయితే వాడతాం రా. ఓకేనా? బిలాంగ్స్ టు ఎం అంటే ఏ అనే ఒక ఎలిమెంటు ఎంలోది అని చెప్పడానికి. అంతే, సింపుల్. అంటే డి ఉంది అంటే డి బిలాంగ్స్ టు ఎం. ఓకేనా? ఇంకొక సెట్ 2 sets రాస్తానన్నా, క్లారిటీగా చూడు. 1 2 3 4 అండ్ 5 6 7. ఓకేనా? సో వీటిని నేను క్యాపిటల్ ఎం అండ్ క్యాపిటల్ ఎన్ తోటి అయితే డినోట్ చేస్తున్నా. ఓకేనా నాన్న? సరే, ఇప్పుడు నేను వచ్చి 6ని బయటికి రా అన్నాను అనుకో, 6 వచ్చింది. అంటే ఇప్పుడు నేను ఇది దేంట్లో చెప్పని నేను అడుగుతున్నాను రా, దేంట్లోది కొంచెం చెప్తావు ఒకసారి నాకు
ప్లీజ్ ఒకసారి చెప్పగలవా నాన్న? సో ఇప్పుడు ఇది దేంట్లోది నాన్న అసలు? ఎంలోది, అంటే బిలాంగ్స్ టు ఎం. సరే, ఇప్పుడు 2 3 తీసుకున్నా. 3 బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్. ఓకేనా? ఈ విధంగా మనం బిలాంగ్స్ టు అనే సింబల్ని అయితే వాడతాం రా, గుర్తుపెట్టుకో. అది దేంట్లోది అని చెప్పడానికే బిలాంగ్స్ టు అనేది వాడతాం. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీకు ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ అనే కొన్ని ఎలిమెంట్స్ తెలియాలి. చూద్దాం. వెన్ యూ డిఫైన్ ఏ సెట్ ఈస్ కాల్డ్ ఫైనైట్, అంటే నువ్వు డిఫైన్ చేయగలిగితే సెట్ని, ఓకే, నువ్వు చెప్పగలిగితే, అంటే ఎంతమంది ఉన్నారు, ఇక్కడ ఎగ్జాంపుల్గా 3, ఇక్కడ 4, అంటే నువ్వు కాలిక్యులేట్ చేయగలవు ఆ సెట్లో ఎంతమంది ఉన్నారు. వీటిని ఫైనైట్ సెట్ అని కూడా అంటారు. ఓకేనా? లేదు, ఇప్పుడు ఇలాగే ఎగ్జాంపుల్గా 1 2 3 అలాగా కొన్ని ల్యాక్స్ కోర్స్, అంటే ఎంత ఉన్నారో కూడా తెలియదు, ఇన్ఫినిటీ అనుకోవచ్చు. అంటే ఇప్పుడు దీన్ని ఏమంటారు నాన్న? ఇన్ఫినిటీ సెట్ అనేది అంటారు. అంటే మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఇన్ఫినిటీ ఉంది కదా అని ఇన్ఫినిటీ సెట్ కాదు, కౌంట్లెస్, అంటే కౌంట్ చేయలేము కాబట్టి దాన్ని మనం ఇన్ఫినిటీ సెట్ అనేది అంటాం. ఓకే, ఇక్కడ కౌంట్ చేయగలం, మనకు కొంచెం టైం పట్టినా, ఓకే, ఇలా నీకు 100 వరకు వెళ్ళినా నువ్వు కౌంట్ చేయగలవు. ఇప్పుడు ఇలాంటి దాన్ని ఫైనైట్ సెట్ అనేది అంటారా. ఈ 2 విషయాలు అయితే కొంచెం గుర్తుపెట్టుకో. ఓకేనా? సరే, ఫైనైట్ ఇన్ఫైనైట్ క్లారిటీ వచ్చింది కదా నాన్న. ఫైనైట్ సెట్లో మనకి ఏంటంటే కొన్ని ఉంటాయి. 1 ఒమేగా, ఒమేగా మైనస్, దీన్ని ఒమేగా అంటారా. ఓకేనా? దీన్ని ఏమంటారు నాన్న? ఒమేగా. ఓకే, గుర్తుపెట్టుకో. బి, ఇది చూడు, 1 -1 i -i, అంటే ఇవన్నీ నేను కౌంట్ చేయగలుగుతున్నాను కదా, ఈ విధంగా అన్నమాట. ఇన్ఫైనైట్లో చూడనా, న్యాచురల్ నెంబర్స్ అంట 1 2 3 4 ఇన్ఫినిటీ, హోల్ నెంబర్స్ ఇన్ఫినిటీ, ఇంటిజర్స్ ఇన్ఫినిటీ, రేషనల్ నెంబర్స్ అబ్బో మల్టిపుల్ ఉంటాయి. అంటే వీటన్నిటిని మనం కౌంట్ చేయలేం కాబట్టి దీన్ని ఏమంటారు ఇప్పుడు? ఇన్ఫినిటీ సెట్స్ అనేది అంటారు. కౌంట్ చేయగలిగితే ఫైనైట్ సెట్ అనేది అంటారు. ఓకేనా? క్లారిటీ కదా. సరే, నెక్స్ట్ చూడు. అర్థమైంది అని అనుకుంటున్నాను. ప్లీజ్ ఒక్కసారి నా కోసం ఒక కామెంట్ అయితే చేయనా. సో నువ్వు చేసే ప్రతి కామెంట్ కూడా నేను ఎంతగానో ఎంకరేజ్మెంట్ అయితే చేస్తుంది. ఓకేనా? సరే, మీకు చిన్న చిన్న ఫార్ములాస్ తెలియాలి. ఎక్కడైనా i² కానీ కనిపించింది అనుకున్నాను, దాని ప్లేస్లో మనం -1 రాసుకోవచ్చు. ఓకేనా? ఇదైతే గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా i² కనిపిస్తే దాని ప్లేస్లో మనం -1 అయితే రాసుకోవచ్చు. లేదు, i కనిపించింది అనుకో, మనం అక్కడ √1 అని అయితే రాసుకోవచ్చు, √-1 అని అయితే రాసుకోవచ్చు. ఓకేనా? ఈ 2 విషయాలు కొంచెం గుర్తుపెట్టుకో, చాలా ఈజీగా ఉంటాయి, చిన్న చిన్నవి ఉంటాయి గ్రూప్ థియరీ అంటే. ఓకేనా? సరే, ఇక్కడ వరకు నీకు అర్థమైంది కదా. ఈరోజు క్లాస్లో నేను ఫైనైట్ చెప్పా, ఇన్ఫైనైట్ చెప్పా, అసలు ఫైనైట్ సెట్ అంటే ఇన్ఫైనైట్ సెట్ అంటే ఏంటి, 2 ఫార్ములాస్ చెప్పాను, అండ్ బిలాంగ్స్ టు కోసం చెప్పా, సెట్ని ఎలా డిఫైన్ చేస్తారని చెప్పా. అవునా? అసలు సెట్ అంటే ఏంటి, సెట్ని ఎలా రాయాలి అని కూడా నేను చెప్పా. ఇప్పుడు సబ్సెట్ కోసం అయితే మాట్లాడుతున్నా. సబ్సెట్, ఈ పేర్లోనే మనకు ఒక క్లూ ఉంటుంది, బట్ ఈరోజు నేను ఆ క్లూని మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడు, ఏ ఈక్వల్ టు నేను 1 2 3 అని తీసుకున్నాను రా. ఓకేనా? ఏ ఈక్వల్ టు 1 2 3, సరేనా? సరే, ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు కూడా 1 2 3 అని తీసుకున్నాను అనుకో. ఇప్పుడు నువ్వేం రాసేస్తావు గబగబా వెళ్ళి, అంటే చూడు నాన్న, ఇక్కడ ఇలా విడిగా ఒక ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మనం క్యాపిటల్ M అనే ఒక పేరు పెట్టుకొని ఓన్లీ రిపీటెడ్ కాకుండా ఉన్న ఎలిమెంట్స్ అని రాసుకున్నాం, ABCD అని. బట్ ఇక్కడ చూడు, క్యాపిటల్ M తీసుకున్నామంటే ఇక్కడ ఒక సెట్ అనేది డిఫైన్ చేయలేదు మనకి, బట్ ఇక్కడ సెట్ అనేది డిఫైన్ అయ్యింది. ఏ సెట్ ఉంది, ఇక్కడ B అనే ఇంకొక సెట్ కూడా ఉంది, బట్ ఇందులో కూడా సేమ్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. సరే, ఇప్పుడు నేను వచ్చి 3 దేంట్లోదిరా అని అడిగాను అనుకో, నువ్వు ఏమని చెప్తావు? ఏలోనే ఉంది, బిలోనే ఉంది. అంటే ఇక్కడ మనం ఒకటి వాడతాం, అది ఏంటంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి అని అయితే అంటారు. అంటే ఏం కాదు నాన్న, ఇలా చూడు, ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు కూడా బిలో ఉంది అని మీనింగ్, అంతే, ఏమీ కాదు ఇంకా. అంటే ఇంకా క్లారిటీ చెప్తా. అంటే ఇక్కడ మనం ఎలా డిఫైన్ చేయొచ్చు నాన్న, ఇప్పుడు
ఏ ఈజ్ ఈక్వల్ టు బి అనొచ్చా అనకూడదా? ఏ ఈక్వల్ టు బి అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా బిలో ఉంది అని అక్కడైతే మీనింగ్ రా, అదైతే గుర్తుపెట్టుకో. ఓకేనా? నెక్స్ట్ చిన్నది ఇంకొకటి చెప్పైతే ఈరోజు టాపిక్ అయితే క్లోజ్ చేద్దాం. 1 2 3 4 ఎగ్జాంపుల్గా 10 ఉన్నాయనుకోండి. దీనికి మనం పి అనే పేరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 ఒక 10 ఉన్నాయి. సరే, ఇప్పుడు ఈ రెండు ఫైనైట్ సెట్సా ఇన్ఫైనైట్ సెట్సా నీకు తెలియాలి, నేను చెప్పను. ఓకేనా? సరే, నువ్వు కరెక్ట్గానే చెప్పావు అనుకుంటున్నా. సరే, నెక్స్ట్ చూడు. ఇప్పుడు నేను 1 2 3 ఉన్నాయి కదా, ఇప్పుడు పీక్యూలో కూడా సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, 10 నెంబర్స్. బట్ ఇప్పుడు నేను పీని క్యూకి ఏమని అనొచ్చు? సబ్సెట్. అంటే పీలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా దేంట్లో ఉంది? క్యూలో ఉంది. అంటే ఇక్కడ నేను పీ సబ్సెట్ ఆఫ్ క్యూ అని రాయొచ్చా రాయకూడదా? రాయొచ్చు, ఈ విధంగా రాయొచ్చు. ఓకేనా నాన్న? ఇదైతే గుర్తుపెట్టుకోరా. ఇదైతే చాలా 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 సింపుల్ అన్నమాట. ఇక్కడతో మీకు కొన్ని బేసిక్స్ అయితే అన్నీ, బట్ ఫంక్షన్స్ అయితే ఉన్నాయి కానీ అవి ఇప్పుడు అవసరం లేదు నాన్న, టైం వచ్చినప్పుడు చెప్తాను. బట్ ఇంట్రడక్షన్ క్లాస్లో ఫంక్షన్స్ ఉన్నా కానీ మనకి అంత అవసరం అయితే లేదు నాన్న. ఓకేనా? అవసరం లేదు అని నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ టాపిక్ వద్దాం. వాట్ ఈస్ గ్రూప్ అంటే ఇవన్నీ గ్రూపా? కాదు, ఇవన్నీ సెట్స్ రా. సెట్ ఫైనైట్ ఇన్ఫైనైట్. అసలు గ్రూప్ థియరీలో ఒక గ్రూప్ అవ్వాలి అంటే కనుక ఆ సెట్ ఏం సాటిస్ఫై చెయ్యాలి అనేది ఇప్పుడైతే మాట్లాడతా. క్లారిటీగా అయితే చూడరా. ఫస్ట్ క్లోజర్లా ప్రతి ఒక్కటి చెప్తాను నాన్న, క్లారిటీగా అయితే విను. ఓకేనా? మనం వినేది చాలా క్లారిటీగా అయితే వినాలన్నమాట. ఓకేనా? క్లోజర్లా, అసోసియేటివ్లా, ఐడెంటిటీ, ఇవన్నీ కూడా మీకు ఒక సెట్ అనేది గ్రూప్ థియరీలో గ్రూప్ అవుతుందా అవదా అని డిఫైన్ చేయాలి అంటే కనుక ఈ 4 కండిషన్స్ని కూడా అది సాటిస్ఫై చెయ్యాలి. ఓకేనా? ఇన్వర్స్లా. ఓకేనా నాన్న? క్లారిటీగా అర్థమైంది కదా? అంటే ఒక సెట్ అనేది గ్రూప్ థియరీ అవ్వాలి అంటే కనుక గ్రూప్ అవ్వాలి అంటే కనుక ఈ 4 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే దాన్ని గ్రూప్ అంటారా. ఓకేనా? లేదు. ఇంకొక కండిషన్ ఉంది 5. దీన్ని 2 నేమ్స్తో పిలుస్తారు, నేనైతే చెప్తా. కాంపిటేటివ్ లా. సరే, ఇప్పుడు కానీ ఏదైనా ఒక సెట్టు ఈ 5 లాస్ని సాటిస్ఫై చేస్తే దాన్ని ఏమంటారంటే ఎబిలియన్ గ్రూప్ అని అయితే అంటారు. ఏమంటారు నాన్న? ఎబిలియన్ గ్రూప్. సరే, 4 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే అది ఓన్లీ గ్రూపు. ఆ 4తో పాటు ఇంకొక కండిషన్ సాటిస్ఫై చేస్తాయి, అంటే ఈ 5 కండిషన్ సాటిస్ఫై చేసేస్తాయి, దాన్ని మనం ఎబిలియన్ గ్రూప్ అని అయితే అంటాం రా. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ వరకు క్లారిటీగా అయితే అర్థమైంది కదా నాన్న? అది అంటే ఇప్పుడు ఈరోజు క్లాస్లో వీటిని ఎలా చూపిస్తారు అనేది కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మీకు చూపిస్తాను. చూడు. ఫస్ట్ది క్లోజర్ లా. ఓకేనా నాన్న? దీని ఫార్ములా ఏంటంటే కనుక ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ అవుతే కనుక ఎస్ అవుతే ఖచ్చితంగా ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు ఎస్ అవ్వాలరా. అంటే ఏ అనే 12, ఏ ఈక్వల్ టు 1 అనుకోవచ్చు, బి ఈజ్ ఈక్వల్ టు 3 అనుకోవచ్చు. అంటే ఏ అనే సెట్లో, ఓకేనా, ఏ అనే సెట్లో 1 ఉంది, ఏ ఈక్వల్ టు 1 ఇక్కడ, బి ఈక్వల్ టు 3. అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత అవుతుందా? 3 వస్తుంది. అంటే ఆ 3 కూడా ఒక సెట్లో ఉండాలి, అంటే అక్కడ డిఫైన్ చేసిన సెట్లో అది ఉండాలి. అంటే ఇక్కడ 3 ఉంది కదా వచ్చింది, ఇది కాదు అక్కడ రూలు మీకు, ఇలా కాదు. ఓకే, ఏ ఈక్వల్ టు 2 తీసుకొచ్చినాను. ఇక్కడ 2 × 3 ఎంత నాన్న? 6. అంటే ఇక్కడ 6 అనేది
ఆ సెట్లో ఉండాలి. ఎగ్జాంపుల్కి అయితే నేను న్యాచురల్ నెంబర్స్ అని అనుకుంటా. ఓకే, 2 అనేది న్యాచురల్ నెంబర్, 3 అనేది న్యాచురల్ నెంబర్. ఇప్పుడు 2 × 3 చేస్తే 6. ఇక్కడ 6 కూడా ఏంట్రా న్యాచురల్ నెంబర్. అంటే అప్పుడు ఇది సాటిస్ఫై అయినట్టు అన్నమాట. అంటే ఇప్పుడు 2, 3 బిలాంగ్స్ టు n తీసుకోవచ్చు న్యాచురల్ నెంబర్స్ కాబట్టి. సరే, 2, 3 బిలాంగ్స్ టు n అయితే కనుక 2 × 3 బిలాంగ్స్ టు n అంటే ఇప్పుడు ఎంతరా 6 బిలాంగ్స్ టు n. అంటే 6 అనేది న్యాచురల్ నెంబర్స్లో ఉంటుందా ఉండదా నాన్న? ఉంటుంది. అంటే ఇది సాటిస్ఫై చేసినట్టే. ఓకేనా? నెక్స్ట్ అసోసియేటివ్ లా. క్లోజర్ లాకి ఎప్పుడు కూడా మనం 2 ఎలిమెంట్స్ తీసుకుంటాం రా, గుర్తుపెట్టుకో, 2 ఎలిమెంట్స్. నెక్స్ట్ అసోసియేటివ్ లాకి ఇప్పుడు కూడా మనం 3 ఎలిమెంట్స్ అయితే తీసుకోవాలి నాన్న. ఎన్ని? 3 ఎలిమెంట్స్. ఎన్నన్నా? 3 ఎలిమెంట్స్. సరే, ఇక్కడ నేను 3 ఎలిమెంట్స్ కాబట్టి A, B, C బిలాంగ్స్ టు క్యాపిటల్ N అయితే తీసుకుంటున్నా. ఎన్నన్నా? క్యాపిటల్ N. సరే, ఇప్పుడు దీని ఫార్ములా ఏంటి అని అడిగితే దీని ఫార్ములా కూడా చాలా సింపుల్గా ఎలాగో చెప్తాను, క్లారిటీ విను. ఫస్ట్ ABC అని 2 సైడ్స్ వేసేసుకోరా. 2 సైడ్స్ ఫార్ములా వేసేసుకో. ఓకేనా? ఇలా వేసుకున్నాక అంటే 3 ఎలిమెంట్స్ని 2 సైడ్స్ వేసేసుకొని జస్ట్ ఇక్కడ ఫస్ట్ రెండింటికి బ్రాకెట్ ఇట్టు, ఇక్కడ లాస్ట్ రెండింటికి బ్రాకెట్ ఇట్టు. ఇదే ఫార్ములా. ఇక్కడ ఇది ఫార్ములా. ఓకేనా? క్లారిటీగా అర్థమైంది కదా? సరే, ఇప్పుడు మనం A ఆల్రెడీ 2 తీసుకున్నాం, B ఆల్రెడీ 3 తీసుకున్నాం. ఇక్కడ మనం C = 4 తీసుకోవచ్చు. ఓకేనా? 2, 3, 4. ఓకే, సరే చూడన్నా. 2 అంటే A అంటే 2, B అంటే ఎంతరా? B అంటే ఎంత నాన్న? 3. ఓకేనా? C అంటే 4. ఇక్కడ కూడా 2, 3, 4 ఇంటూ అంటే ఇక్కడ డాట్ అంటే మల్టిప్లికేషన్ చేస్తుంది అని మీనింగ్, గుర్తుపెట్టుకుంటారా? ఓకేనా నాన్న? ఇక్కడ డాట్ అంటే ఏంటి? మల్టిప్లికేషన్ చేస్తుంది అని అయితే మీనింగ్. బట్ ఇక్కడ మనం ఎడిషన్ ప్రకారంగా చేస్తాం కాబట్టి మనం అక్కడ ఏం చేస్తాం అంటే ప్లస్ పెట్టుకుంటాం. అంటే రెండిట్లోనూ చేయొచ్చు. 2 మల్టిప్లికేషన్ అండ్ ఆడు మెన్షన్ చేస్తే మనం మల్టిప్లికేషన్, ఎడిషన్ చేస్తే ఎడిషన్. సరే, ఇప్పుడు నేను ఎడిషన్ చేస్తున్నా. ఫస్ట్ ఏం చెప్పా? రెండింటికి బ్రాకెట్, ఇక్కడ ఈ రెండింటికి బ్రాకెట్. సరే, 2 + 3 ఎంత? 5 + 4, ఇక్కడ 2 + 7 అంతే కదా నాన్న? క్లారిటీ కదా? ఇక్కడ 9, ఇక్కడ 9 అంటే ఇక్కడ LHS = RHS వచ్చిందా లేదా? LHS ఎంత? 9, RHS ఎంత? 9. అంటే ఇలా కానీ వస్తే దాన్ని మనం అసోసియేటివ్లో సాటిస్ఫైడ్ అని రాస్తాం. ఓకేనా? క్లోజర్ లాలో ఎన్ని ఎలిమెంట్స్ తీసుకోవాలి? 2. అసోసియేటివ్ లాలో 2. ఇప్పుడు చూడు, ఐడెంటిటీ లా అయితే చూపిస్తాం మీకు. ఐడెంటిటీ లా. నెక్స్ట్ థర్డ్ వన్ అన్నమాట ఇది, ఐడెంటిటీ లా. సో ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది నాన్న. వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అన్నమాట. ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా నిన్న మెన్షన్ చేస్తే కనుక ఈ గ్రూప్ మల్టిప్లికేషన్, ఈ సెట్ అనేది మల్టిప్లికేషన్ పరంగా గ్రూప్ అవుతుందా లేదని అడిగినప్పుడు, మల్టిప్లికేషన్ ప్రకారంగా అడిగినప్పుడు ఐడెంటిటీ ఎప్పుడు కూడా 1 తీసుకోవాలి. గుర్తుపెట్టుకో, మల్టిప్లికేషన్కి 1 అంతే, 1. ఎడిషన్కి ఏంటన్నా 0. ఓకేనా? ఇది ఎలా చేయాలనేది ఇప్పుడు నేను 2 చూపిస్తాను మీకు ఇందులో అయితే. ఓకేనా? క్లారిటీగా అర్థమైంది కదా? సరే, ఇప్పుడు ఎలా చేయాలి, అసలు ఫార్ములా ఏంటి అంటే కనుక చాలా సింపుల్ నాన్న. ఫార్ములా ఏంటంటే చెప్తా చూడు. A + C = E + A = A. ఇదే రా ఫార్ములా, ఏమీ కాదు. ఓకేనా? ఏ అంటే మనకి ఎంతరా? 2. అవునా? ఆ 2A తీసుకుంటా చూడు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా 2 + E. ఇక్కడ E అంటే ఏంటంటే ఐడెంటిటీ రా, గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఎడిషన్ ప్రకారంగా చేస్తాం, మనకి ఐడెంటిటీకి ఎంత? ఇక్కడ 0. మల్టిప్లికేషన్ పరంగా చేస్తున్నప్పుడు 1 అంటే ఇక్కడ 0 యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఐడెంటిటీలో ప్లస్
ఈ అంటే 0+2 ఈజ్ ఈక్వల్ టు ఎంతనైనా 2 = 2 అంటే 2 వచ్చిందా లేదా? అంటే ఐడెంటిటీలా అంటే నువ్వు ఏ నెంబర్ అయితే తీసుకున్నావో ఆన్సర్ అదే రావాలి. ఓకేనా? ఇక్కడ ఏ = 2 అనుకున్నా ఆన్సర్ నాకు ఏమొచ్చింది? 2 వచ్చింది. అంటే ఇప్పుడు ఇదేంటి? ఐడెంటిటీలా సాటిస్ఫైడ్. సరే, ఎడిషన్ ప్రకారంగా చేస్తాం కదా, మల్టిప్లికేషన్ పరంగా కూడా ఒక్కసారి చేసేద్దాం. a = a డాట్ అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ అని మీనింగ్ రా, గుర్తుపెట్టుకో. ఏ అంటే ఎంత? 2. మల్టిప్లికేషన్ పరంగా ఐడెంటిటీ ఎంత నాన్న? ఇక్కడ 1 రా, గుర్తుపెట్టుకో. 1 అంటే ఇక్కడ ఎందుకు ఇలా చేస్తాము అంటే కనుక మనం తీసుకున్న నెంబర్ మళ్ళీ అదే రావాలి అంటే ఎడిషన్లో 0 యాడ్ చేయాలి నాన్న. అవునా? ఇప్పుడు 1 యాడ్ చేస్తాను అనుకో, ఇక్కడ 2 + 1 3 వచ్చేస్తుంది. కానీ ఇక్కడ నేను తీసుకుంటే 2 అంటే ఎడిషన్లో నేను తీసుకున్న నెంబర్ మళ్ళీ నాకు రావాలి అంటే 0 పెట్టుకోవాలి. మల్టిప్లికేషన్లో ఇప్పుడు ఇక్కడ 0 పెట్టాను అనుకో, 2 × 0 0 అయిపోతుంది. అది 2 × 1 పెడితే మళ్ళీ నేను తీసుకున్న నెంబరే నాకు వస్తుంది. కాబట్టి ఇది ఇక్కడ మనం మల్టిప్లికేషన్ పరంగా 1 అయితే వాడతాం నాన్న. ఓకేనా? క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటా. సరే, ఓకేనా నాన్న? ఇప్పుడు చూడు, 2 × e అంటే ఇక్కడ నేను ఎడిషన్ మల్టిప్లికేషన్ పరంగా ఐడెంటిటీ ఎంత నాన్న? 1. 1 × 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2 × 1 2, 1 × 2 2 వచ్చిందా లేదా? నేను తీసుకున్న నెంబరే ఇక్కడ వచ్చింది. అంటే నేను ఏదైతే తీసుకున్నానో అదే నెంబర్ వస్తే దాన్ని ఏమంటారు నాన్న? ఐడెంటిటీలా సాటిస్ఫైడ్ అని అయితే అంటారు. ఓకే కదా నాన్న? క్లారిటీ కదా? సరే, నెక్స్ట్ చూడు, ఇన్వర్స్లా. సో మీకు కొన్ని ఉంటాయి మధ్యలో, బట్ అవన్నీ తెలియాల్సిన పని లేదు. అవన్నీ తెలుసుకుంటే ఈరోజు క్లాస్ కూడా మీకు ఎక్కదు. నేను సింపుల్గానే చెప్తున్నాను నాన్న, క్లారిటీగా అయితే వినండి అంతే. ఇంకేమీ ఎక్స్ట్రాగా అయితే మీరేమీ చూడొద్దు. ఓకేనా? అవసరమైంది తెలుసుకుంటే మనం సరిపోతుంది. అవసరం లేనిది కూడా తెలుసుకొని మన బుర్ర హీట్ ఎక్కించుకోవడం టైం వేస్ట్ కదా. అది నా ఒపీనియన్ అన్నమాట. సో ఐడెంటిటీలో మనం ఎన్ని ఎలిమెంట్స్ తీసుకుంటారా? ఒకటే. అంటే ఇక్కడ చూడు, 2 3 నుంచి క్లోజర్లారా 2, అసోసియేటివ్లలో 3, ఐడెంటిటీలో 1. బట్ ఇక్కడ ఇన్వర్స్లో కూడా మనం 2 అయితే తీసుకుంటారా, 2 ఎలిమెంట్స్ అయితే తీసుకుంటాం. ఇన్వర్స్లో అనేది ఎలా చూపిస్తారంటే, చూపిస్తూ చూడనా, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ బిలాంగ్స్ టు ఎస్ అనుకోవచ్చు, అండ్ బి బిలాంగ్స్ టు కూడా ఎస్ అని అయితే తీసుకోవచ్చు. అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఎస్లో ఉన్నట్టు. ఓకేనా? ఏ బి అనేది ఎస్ సెట్. ఓకేనా? పేరు ఓకే కదా, తెలుసు కదా సెట్ అంటే ఏంటో. ఇక్కడ ఫార్ములా ఏంటి అంటే కదా నాన్న, మెడిసిన్ ప్రకారం ఏంటంటే ఏ ప్లస్ బి, ఓకే, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ. ఓకేనా? ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ. ఓకేనా నాన్న? ఈ విధంగా ఇది ఫార్ములా అన్నమాట. అంటే మనం ఏదైతే ఐడెంటిటీని తీసుకున్నామో ఆ ఐడెంటిటీ ఇక్కడ రావాలి, ఇక్కడ తీసుకున్న ఐడెంటిటీ ఇక్కడైతే రావాలిరా, అదైతే గుర్తుపెట్టుకో. ఓకేనా? అది ఎలా వస్తుంది అనేది కూడా నేను ఫార్ములా చెప్పేసి నేను రిమైనింగ్ అయితే చెప్తా. ఓకేనా నాన్న? ఎడిషన్ ప్రకారంగా మనకి ఐడెంటిటీ అంటే ఎంతరా? 0. గుర్తుపెట్టుకున్నాను, ఎంత? 0. అంటే ఇక్కడ ఫార్ములా మెయిన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎడిషన్ ప్రకారంగా 0. ఇది ఫార్ములా. మల్టిప్లికేషన్ పరంగా ఎంత? ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా? ఇది ఎడిషన్ ప్రకారంగా, ఇది మల్టిప్లికేషన్ ప్రకారంగా. ఓకేనా నాన్న? ఈ 4టిని సాటిస్ఫై చేస్తే మనం దాన్ని ఏమంటున్నానా, ఇట్ ఈస్ గ్రూప్ అని అయితే రాసుకోవచ్చు. ఏంటన్నా? ఇట్ ఈజ్ ఏ గ్రూప్. ఇట్ ఈజ్ గ్రూప్. ఓకేనా? ఎప్పుడైతే ఒక సెట్ అనేది ఈ 4 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తుందో అప్పుడు నీకు అదేమైనట్టు? గ్రూప్ అయితే అయినట్రా. ఓకే, ఇంకొక కండిషన్ ఉందని చెప్పాను కదా, అది కూడా ఒక్కసారి అయితే చూపిస్తాను మీకు. అదేంటన్నా, కాంపిటేటివ్ లా. కాంపిటేటివ్ లా అనేది చాలా ఈజీ థింగ్ అన్నమాట. ఓకేనా?
ఎలాగంటే కామిటేటివ్ లా ఇది చాలా ఈజీ నాన్న. సో ఒక్క రిక్వెస్ట్, మన ఛానల్లో వీడియోస్ అనేది మీకు అర్థమవుతూనే లేదో నాకు ఒక చిన్న కామెంట్ అయితే చెయ్యండి రా బాబు, ప్లీజ్ రా బాబు, అర్థం చేసుకుంటారా. అంటే ఇప్పుడు ఎలాగంటే ఎడిషన్ ప్రకారంగా కాంపిటేటివ్ లా ఫార్ములా ఏంటంటే నాన్న A+B=B+A అంతే ఫార్ములా, ఇంకేమీ లేదు. నీకు ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది కదా, చూస్తుంటేనే తెలిసిపోద్ది నాన్న. ఇది మల్టిప్లికేషన్ పరంగా A×B=B×A అంతే, చాలా సింపుల్. ఇంకెంతకన్నా ఏమన్నా ఉందా అసలు చెప్పడానికి కూడా ఏమీ లేదురా. అంటే ఇక్కడ ఏ అంటే మనం తీసుకున్న దాని ప్రకారం అదే తీసుకోవాలని లేదు, తీసుకుంటున్నాను అంతే. 2+3=3+2 ఎంతనా 5=5. ఇది ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడ 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 ఐడెంటిటీ లాగా కూడా ఇలాగే ఉంటుంది చూడు, సిమిలర్గా ఉందా లేదా. నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది అసోసియేటివ్ లాగా కూడా ఎలాగ ఉంది చూడు. కాదు ఇక్కడ 3 ఉన్నాయి, అక్కడ 2 ఉన్నాయి అంతే. రిమైనింగ్ అంతా సేమ్. ఇక్కడ 2 ఎలిమెంట్స్ తీసుకుంటే అది కాంపిటేటివ్, 3 ఎలిమెంట్స్ తీసుకుంటే అది అసోసియేటివ్ అంతే. చాలా ఈజీ నాన్న. ఇది సేమ్ ఇది లాగా ఉంది అంటే ఇది వస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ రెండో వస్తే ఆటోమేటిక్గా అసోసియేటివ్ లాగా కూడా వచ్చేస్తుంది. ఆ రెండో వస్తే ఖచ్చితంగా ఇన్వర్స్ వస్తుంది. ఈ 3 వచ్చేస్తే నీకు క్లోజర్లా కూడా వచ్చేసినట్టే. చాలా సింపుల్ రా. సరే ఎడిషన్ ప్రకారంగా అంటే 2×3 ఎంతరా 3×2 అంటే 6=6 అయిపోయి సింపుల్ అయిపోయింది ఆన్సర్. ఇది ఇప్పుడు ఈ 5 కండిషన్ని సాటిస్ఫై చేస్తే దాన్ని ఏమంటారు నాన్న ఎబిలియన్ గ్రూప్ అని అయితే అంటారు. ఓకేనా, ఎబిలియన్ గ్రూప్. ఓకే కదా. సో ఇదేంటి ఈరోజు క్లాస్ వచ్చేసి. సో మీకు అర్థమైంది అని అయితే అనుకుంటున్నాను నాన్న. చాలా ఈజీగా ఉంటుందిరా. ఒక 4 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే దాన్ని మనం గ్రూప్ అంటాం. అది ఏంటేంటి క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. లేదు దీంతో పాటు ఎడిషనల్గా ఇంకొక కండిషన్ సాటిస్ఫై చేస్తే అది కాంపిటేటివ్. అంటే ఆ కాంపిటేటివ్ అనే ఒక కండిషన్ కూడా సాటిస్ఫై చేస్తే దాన్ని మనం ఎబిలియన్ గ్రూప్ అనేది అంటాం నాన్న. ఎబిలియన్ గ్రూప్. ఎప్పుడైతే మనకు ఒక సెట్ని డిఫైన్ చేయాలన్నా క్యాపిటల్ లెటర్స్ వాడతారు. I² = -1, I² -1, I ఓకేనా. సెట్ని డిఫైన్ చేయాలంటే క్యాపిటల్ లెటర్స్ వాడాలి. ఫైనైట్ సెట్, ఇన్ఫైనైట్ సెట్. ఓకేనా, ఇవన్నీ కూడా ఈరోజు మీరు తెలుసుకున్నారు కదా, బిలాంగ్స్ టు. సో ఈరోజు క్లాస్ అయితే మీకు అర్థమయ్యింది అని అనుకుంటున్నాను నాన్న. సో ఈ క్లాస్ మీకు అర్థమైందా లేదా ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేస్తాం నాన్న, అసలు గ్రూప్ అంటే ఏంటి, సెట్ అనేది దేన్ని అంటారు, అసలు ఆ సెట్ని ఎలా డినోట్ చేయాలి, అవునా, అసలు గ్రూప్ అవ్వాలంటే ఎన్ని లాస్ హోల్డ్ అవ్వాలి, ఎబిలియన్ గ్రూప్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఐడెంటిటీలా, అసోసియేటివ్, ఇన్వర్స్ అన్నీ కూడా, అవునా. సో ఈరోజు క్లాస్లో మనం ఒక 2 ఇంపార్టెంట్ థియరమ్స్ అయితే డిస్కస్ చేస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ థియరమ్స్ అన్నమాట అవన్నీ కూడా. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు ఒక 2 పాయింట్స్ అయితే చెప్తాను చిన్నవి. ఎప్పుడైనా మనకి ω³ కనిపించింది అనుకో, దాని వాల్యూ 1 రా. I² కనిపిస్తే -1. ఓకేనా, ఈ 2 విషయాలు తెలుసు కదా, ఇది ఒక్కటే గుర్తుపెట్టుకో. ఓకేనా, సరే ఫస్ట్ థియరం చూద్దాం. ఇది మనకి గ్రూప్ థియరీలో ఫస్ట్ థియరం అన్నమాట. క్లారిటీగా వినన్నానా, ప్రతి ఒక్కటి మీకు స్టెప్ బై స్టెప్ అయితే చెప్తా. కొంతకాలం మీరు ట్రావెల్ చేయండి, ఆ తర్వాత ఆటోమేటిక్గా మీరే ఆన్సర్లు అయితే చెప్తారు. ఓకేనా, సరే థియరం చూద్దాం. ఇన్ ఏ గ్రూప్ G ఐడెంటిటీ ఎలిమెంట్స్ ఈజ్ యూనిక్. ఐడెంటిటీ ఎలిమెంట్స్ ఈజ్ యూనిక్ అంటే ఐడెంటిటీ ఎలిమెంట్స్ అనేవి ఈక్వలే అనేది చూపించమంటున్నాడు రా. సో చాలా ఈజీ అన్నమాట. ఈక్వల్ అంటే ఏం చూపించాలి నాన్నప్పుడు, ఈక్వల్ చూపించాలంటే ఫస్ట్ అక్కడ 2 ఉండాలి, అవునా. ఆ 2 లేకుండా మనం ఈక్వల్ చూపించగలమా, చూపించలేం. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, 2 ఎలిమెంట్స్ని అయితే తీసుకోవాలి గ్రూప్లో. అంటే ఎలాగో మీకు చెప్తాను రా. సో యూనిక్ అంటే ఏంటన్నా సేమ్ అని. ఓకేనా, ఇప్పుడు 1 ఒకటే ఉందిరా, దీన్ని ఇప్పుడు సేమ్ చూపించు. ఎలా చూపించావు, ఇంకొక ఎలిమెంట్ ఉంటే అది ఈక్వలా నాట్ ఈక్వలా అని మనం చూపించగలం. సరే ఇప్పుడు 2 తీసుకున్నా,
1 2 అంటే ఇప్పుడు ఇది నాట్ ఈక్వల్. అవునా, రెండు ఈక్వలా? కాదు కదా. సరే, ఇప్పుడు 1 తీసుకున్నా, ఇంకొకటి కూడా 1 తీసుకున్నా. ఇప్పుడు రెండు ఈక్వల్ అవుతున్నానా? ఇప్పుడు రెండు ఈక్వల్ ఏంటున్నానా? ఈక్వలే కదా. అది ఈ విధంగా. అంటే ఇప్పుడు మనం ఐడెంటిటీ ఎలిమెంట్స్ని యూనిక్ చూపించమంటున్నాడు. అంటే ఇప్పుడు రెండు ఎలిమెంట్స్ తీసుకోవాలి కదా మన ఐడెంటిటీ అంటే. సరే, ఇచ్చిన దాని ప్రకారం ఏంటి? ఇన్ ఏ గ్రూప్ జీ అనేది ఇక్కడ గ్రూప్ అంటే ఏంటన్నా, ఆ గ్రూప్కి పెట్టుకున్న పేరే జీ అన్నమాట. ఓకేనా. సరే, లెట్ జీ కమా డాట్ బి ఏ గ్రూప్. మనకి డి డాట్ అంటే మల్టిప్లికేషన్ పరంగా మెన్షన్ చేస్తాడు. మెన్షన్ చెయ్యకపోతే అది మల్టిప్లికేషన్ అనే, మెన్షన్ చేసేది మాత్రం ఎడిషన్ చేస్తాడు. ఓకేనా. సరే, లెట్ E1 అండ్ E2 బి 2 ఐడెంటిటీ ఎలిమెంట్స్ ఇన్ జీ. అంటే నేను ఇప్పుడు ఇక్కడ 1 అండ్ 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను. అలాగో ఇక్కడ కూడా జీలో అయితే 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను. అదేంటి? E1 ఒకటి అండ్ E2 అయితే ఒకటి. ఓకేనా, క్లారిటీ కదా. సరే, లెట్ E1 బిలాంగ్స్ టు జీ. అంటే ఈ రెండు ఎలిమెంట్స్ ఇప్పుడు దేంట్లో అయినా E1 అండ్ E2 అనేది రెండు ఎలిమెంట్స్ జీలో తీసుకున్నా. జీలో ఉన్న రెండు ఎలిమెంట్స్ని బయటికి తెచ్చుకున్నా. అంటే ఆ రెండు దానికి సంబంధించినవి కదా. సో E1 బిలాంగ్స్ టు జీ, E2 బిలాంగ్స్ టు జీ. ఓకేనా. సరే కదా, అర్థమైంది కదా. సరే, ఇప్పుడు చూడు, E1 బిలాంగ్స్ టు జీ అని అనుకుంటున్నా అండ్ E2 ఈజ్ ఐడెంటిటీ అని తీసుకుంటున్నా. E2 ఈజ్ ఐడెంటిటీ. చూడు, ఇక్కడ E2ని మాత్రమే నా ఐడెంటిటీ అని తీసుకున్నాను రా. క్లారిటీగా గమనించు, E2ని మాత్రమే ఐడెంటిటీ అని తీసుకున్నా. సరే, మనకు ఐడెంటిటీ ఫార్ములా ఏంట్రా? సో ఏ ఇంటూ ఈక్వల్ టు ఈ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇది కదా మన ఫార్ములా. సరే, ఇక్కడ ఏ అంటే ఏంటి? ఎలిమెంట్. ఇక్కడ ఎలిమెంట్ అంటే ఏంటన్నా? E1. అవునా, E1 ఇంటూ ఐడెంటిటీ అంటే ఇక్కడ E2 ఈజ్ ఈక్వల్ టు ఈ అంటే ఐడెంటిటీ E2 ఇంటూ E1 ఈక్వల్ టు ఎంత వస్తుందన్నా? E1 ఐడెంటిటీ వస్తుంది. అవునా, లాస్ట్కి ఇదే కదా మిగిలింది. ఎలిమెంట్ అని వచ్చింది మనకి. చూడు, E1 వచ్చింది. ఇక్కడ నేను E1 బిలాంగ్స్ టు జీ అని తీసుకున్నా. అవునా, E2 ఈజ్ ఐడెంటిటీ అని తీసుకున్నా. బట్ నాకు ఇక్కడ ఏమొచ్చిందిరా? E1 అయితే లాస్ట్కి వచ్చింది. ఇక్కడ నేను తీసుకోలేంది నాకు ఇక్కడ వచ్చింది. అంటే ఇక్కడ E1 ఐడెంటిటీ అయినట్టే కదా. ఓకే. సరే, ఇప్పుడు నెక్స్ట్ది సేమ్ కండిషన్ నానా, జస్ట్ రివర్స్ చెయ్యి. ఇక్కడ E1 కాడ E2 పెట్టు, ఇక్కడ E2 దగ్గర E1 పెట్టు, అంతే. చూద్దాం ఒకసారి. లెట్ E2 బిలాంగ్స్ టు జీ అండ్ E1 ఈజ్ ఐడెంటిటీ. E1 ఈజ్ ఐడెంటిటీ. సరే, సేమ్ ఫార్ములా యూజ్ చేసి మల్టిప్లికేషన్ చేస్తాను చూడు. E2 ఇంటూ E1 ఈక్వల్ టు E1 ఇంటూ E2 ఈక్వల్ టు E2. ఓకే. ఫ్రమ్ 1 and 2 ఇక్కడ చూడన్నా, 1 and 2 అన్నా. ఇక్కడ నేను E1 తీసుకుంటే E2 ఐడెంటిటీ తీసుకుంటే E1 వచ్చింది. ఇక్కడ E1 తీసుకుంటే E2 వస్తుంది. అంటే ఇప్పుడు ఇది తీసుకుంటే ఇది అవుతుంది, ఇది తీసుకుంటే ఇది వస్తుంది. అంటే మనం తప్పు తీసుకున్నట్టే కదా. అది ఏదో మనం ఇక్కడ రెండు ఐడెంటిటీ అని తీసుకున్నాం అనుకో, ఈక్వల్ అవుతున్నట్టే కదా, ఈక్వల్ అయినట్టే కదా. అదే ఇక్కడ నేను చేస్తా. అంటే E1 ఈక్వల్ టు ET, ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ యూనిక్. ఓకేనా, క్లారిటీగా అర్థమైంది కదా నాన్న. సరే, నెక్స్ట్ చూడు. ఇన్ ఏ గ్రూప్ జీ, ఇన్వర్స్ ఎలిమెంట్ ఆఫ్ ఎనీ ఎలిమెంట్ ఈజ్ యూనిక్. అక్కడ జస్ట్ ఐడెంటిటీ అడిగాడు, ఇక్కడ ఇన్వర్స్ అడిగాడు, అంతే. మిగతాదంతా సేమ్ టు సేమ్. సరే, సేమ్ జీ డాట్ బి గ్రూప్ అని రాసుకున్నా. ఏ బిలాంగ్స్ టు అని జీ తీసుకున్నా. సేమ్ అక్కడలాగే. లెట్ బి అండ్ సి ఆర్ 2 ఇన్వర్స్ ఎలిమెంట్స్. ఇక్కడ చూడన్నా, ఇక్కడ మనం E1 అండ్ E2 ఐడెంటిటీ ఎలిమెంట్స్ అని తీసుకున్నాం ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం. ఇక్కడేంటి? బి అండ్ సి ఆర్ ఇన్వర్స్ ఎలిమెంట్స్ అని తీసుకుంటున్నాం, అంతే. ఓకేనా. ఎందులో ఈ రెండు ఎందులో అయినా ఏలోరా, అవైతే మర్చిపోకరే. ఏలోని A, B తీసుకున్నాం, అంతే. ఓకేనా. సరే, సేమ్ అక్కలాగే నాన్న, సేమ్ ఫార్ములా యూజ్ చేద్దాం, భయం ఏమీ లేదు. ఫస్ట్ ఏని బీతో దాన్ని మల్టిప్లై చేస్తా. ఏ ఇంటూ బి ఈక్వల్ టు బి ఇంటూ ఏ ఈక్వల్ టు ఈ. ఓకేనా. నెక్స్ట్ ఏ ఇంటూ సి, ఏ ఇంటూ సి ఈక్వల్ టు సి ఇంటూ ఏ ఈక్వల్ టు ఈ. ఓకేనా. ఓకే కదా నాన్న. ఓకే. కన్సిడర్. ఇక్కడ చూడన్నా, ఇక్కడ మనకి ఏబి ఈక్వల్ టు ఎంత వస్తుందన్న? ఏబి ఈక్వల్ టు ఎంత వస్తుంది? ఈ. ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఈ వస్తుందా లేదా? సరే, కన్సిడర్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఈ
మల్టిపుల్ బై సి ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు నేను దేంతో మల్టిప్లై చేస్తున్నాను నాన్న, సితో అయితే మల్టిపుల్ చేస్తున్నా. చూడు, బోత్ సైడ్స్ కూడా గుర్తుపెట్టుకో ఏంటి, బోత్ సైడ్స్. ఇక్కడ ఏబి ఈక్వల్ టు ఈ అని ఒకటి వచ్చింది. ఇక్కడ నేను దీన్ని బోత్ సైడ్స్ సితో అయితే మల్టిపుల్ చేస్తున్నా. ఓకేనా? సరే చూడు, సి ఇంటూ ఏబి నెక్స్ట్ సి ఇంటూ ఈ. ఓకే కదా, క్లారిటీ కదా? సరే, ఇప్పుడు ఈ బ్రాకెట్స్ ఉన్నాయి కదా ఏబికి, అవి కో ఇన్సిడెంట్స్ చేసి ఇక్కడ ఫస్ట్ ఈ 2 ఎలిమెంట్స్కి పెడుతున్నాం. అప్పుడు సిఏకి ఎందుకు ఎలా పెడుతున్నాం అంటే కనుక మనకి ఐడెంటిటీల ప్రకారం ఏంటన్నా, ఒకటి తీసుకొని ఇంకొకటి ప్రూవ్ చేయాలి. ఇక్కడ కూడా అదే. ఇక్కడ నాకు ఏబికి ఆల్రెడీ ఈ వచ్చేసింది. ఇప్పుడు నేను ఇంకొక మిగిలింది ఏంటన్నా, ఏసీ. ఇప్పుడు దీన్ని చూపించాలి అంతే. చూడు, సి ఇంటూ ఏ తీసుకున్నా, సి ఇంటూ ఏ ఇంటూ బి ఈక్వల్ టు సి. సి ఇంటూ ఏ అంటే ఇక్కడ ఆన్సర్ ఎంతరా, ఈ. అవునా? సి ఇంటూ ఏ అంటే ఇక్కడ ఆన్సర్ ఎంతనా, ఈ అయితే వస్తుంది. ఓకేనా? ఎలాగ సార్, ఎలా చెప్తున్నారు సార్ మీ ఈ వచ్చేస్తుంది అని అంటే, ఇక్కడ చూడరా, ఇక్కడ సి ఈక్వల్ టు ఎంత అయిందిరా, ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిందనా, సి డాట్ ఏ ఈక్వల్ టు ఎంత అయింది, ఈకి అయితే ఈక్వల్ అయింది కదా, అదే ఇక్కడ రాసుకున్నా. సి ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ బి. ఈ ఇంటూ బి అంటే ఎంతరా, ఐడెంటిటీ కదా. ఇక్కడ చూడు, ఏ ఇంటూ ఏ వచ్చింది, ఈ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ. ఇక్కడ బి ఉంది, ఇప్పుడు బి ఇంటూ ఈ ఇంటూ బి అంటే ఎంతరా, బి అనే కదా, అదే రాసుకున్నా. సో బి ఈక్వల్ టు సి అనేది వచ్చింది నాకు. అవునా? సి అనేది వచ్చింది అంటే ఇక్కడ చూసావా, ఇక్కడ నేను ఎలిమెంట్స్ని డిఫరెంట్గా తీసుకున్నా. బి అండ్ సి ఆర్ 2 ఇన్వర్స్ ఎలిమెంట్స్ అని తీసుకున్నా. బట్ నాకు లాస్ట్కి ఏమొచ్చిందిరా, ఈ 2 ఈక్వలేరా బాబు అని వచ్చింది. ఓకేనా? క్లారిటీ కదా నాన్న, అర్థమవుతుంది కదా క్లాస్ అయితే. నేను స్లోగానే చెప్తున్నానని అనుకుంటున్నాను నాన్న, క్లారిటీ బట్ ఫస్ట్లో కాబట్టి నువ్వు ఒక 3-4 టైమ్స్ వింటేనే నీకు క్లారిటీ అయితే అర్థమవుతుందిరా. అదైతే గుర్తుపెట్టుకో. ఓకేనా? కంగారు పడకూడదు సబ్జెక్ట్ దగ్గర. జాగ్రత్తగా, స్లోగా, నీట్గా, అందంగా నేర్చుకోవాలి. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మీకోసం. ఎందుకని డైలాగులు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నాన్న. షో దట్ ద సెట్ ఆఫ్ క్యూ ప్లస్, క్యూ అంటే ఇక్కడ రేషనల్ నెంబర్స్. ఓకేనా? ఫర్ ఆల్ ద పాజిటివ్ రేషనల్ నెంబర్స్ ఫార్మ్స్ ఏ ఎబిలియన్ గ్రూప్. ఇక్కడ రేషనల్ నెంబర్స్ అంట ఎబిలియన్ గ్రూప్ని అయితే ఫామ్ చేస్తున్నాయంట. ఎబిలియన్ గ్రూప్ అంటే ఎన్నిరా, 5 లాస్ట్ చూపించాలి. చూపిద్దాం. నెంబర్స్ ఫార్మ్స్ ఏ ఎబిలియన్ గ్రూప్ అండర్ కాంపోజిషన్ డిఫైన్డ్ బై 0 సచ్ దట్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు ఏబి బై 3. ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు రే, ఏఓబి ఈజ్ ఈక్వల్ టు ఏబి బై 3 అంటే ఏఓబి అని ఎక్కడానికి కనిపిస్తానండి, దాన్ని ఏబి బై 3 అని రాసుకొచ్చా. అదే కదా ఇచ్చాడు. సరే, ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యూ. ఏంటన్నా, ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యూ అని అయితే ఇచ్చాడు రా. క్లారిటీ కదరా? సరే, ఇచ్చిన కండిషన్ ఫస్ట్ మనకి గ్రూప్ థియరీ కాబట్టి ఆ పేర్లోనే థియరీ ఉంది కాబట్టి థియరీ రాద్దాం. లెట్ క్యూ ప్లస్ బి ద సెట్ ఆఫ్ ఆల్ రేషనల్ నెంబర్స్ అండ్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు ఏబి బై 3 ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యూ ప్లస్. ఓకే కదా నాన్న, ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైంది కదా. ఇచ్చింది రాసుకున్నా అంతే. ఇప్పుడు నేను ఏం చూపించాలి, క్లెయిమ్ ఏంటన్నా మనకి, క్యూ ప్లస్ అనేది ఎబిలియన్ గ్రూప్ అవుతుందా అవతా, అదే కదరా చూపించాలి. చూపించేద్దామా? చూపించేద్దాం, ఖచ్చితంగా చూపిద్దాం, దిమ్మ తిరిగినట్టు. సరే, ఫస్ట్లా ఏంటన్నా, క్లోజర్లో అయితే చూపిద్దాం. చూడు, ఫార్ములా ఏంట్రా, ఏ కామా బి బిలాంగ్స్ టు క్యూ ప్లస్ అండ్ ఏ డాట్ బి బిలాంగ్స్ టు క్యూ ప్లస్. అంతే కదరా, క్లారిటీ కదా నాన్న. ఇది మన ఫార్ములా, ఇది మనకి తెలియాలి. ఇక్కడ ఎక్కడ కూడా మనకి ప్లస్ తోటి చేయమని చూపించలేదు. క్యూ, అదేంటి సార్ క్యూ ప్లస్ ఇచ్చాడు కదా అంటే అది పాజిటివ్ వాల్యూస్ అంటే ఆ సెట్ పాజిటివ్ అని ఇచ్చాడు అంతే. బట్ నిన్ను స్పెషల్గా ఎక్కడ మెన్షన్ చేయలేదు ఎడిషన్తో చేయమని. ఓకేనా? సరే చూడు, ఏ కామా బి బిలాంగ్స్ టు క్యూ ప్లస్ అండ్ 1/3 బిలాంగ్స్ టు క్యూ ప్లస్. ఏంటన్నా 1/3 అంటే ఇక్కడ 1/3 అని ఒక ఎలిమెంట్ నేను తీసుకున్నా, ఎందుకంటే ఇక్కడ సెట్ ప్రకారం మనం తీసుకోవాలి, తప్పదు. ఓకేనా నాన్న? సరే, ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి కదరా. చేస్తున్నా. ఏబి ఇంటూ 1/3 బిలాంగ్స్ టు క్యూ ప్లస్
ఇక్కడ 1 పోతే 1 బయటకు వస్తే ఏమవుతుంది, AB/3 బిలాంగ్స్ టు Q ప్లస్. చూడనా ఇక్కడ మనకి AB/3 వచ్చింది. ఇక్కడ ఇచ్చిన కండిషన్ ప్రకారం మనం AB/3ని ఎలా రాసుకోవచ్చురా, AOB అని రాసుకోవచ్చు కదా, అదే రాస్తున్నాను చూడు. దేర్ఫోర్ AOB బిలాంగ్స్ టు Q ప్లస్, ఇట్ సాటిస్ఫైస్. ఒకటి అయిపోయింది. 6 బిస్కెట్లకు ఒక ప్యాకెట్ తినేసావు, ఆల్రెడీ ఒక ప్యాకెట్ అయిపోయింది, ఇంకొక 5 ప్యాకెట్లు ఉన్నాయి. అవి కూడా చూపించేద్దాం, కంగారు లేదు. 5టికి ఒకటి అయింది. నెక్స్ట్ అసోసియేటివ్ లా. అసోసియేటివ్ లా అంటే మనకి 3 ఎలిమెంట్స్ ఉండాలిరా. సరే తప్పుతుందా, తీసుకుందాం. A, B, C బిలాంగ్స్ టు Q ప్లస్. ఓకేనా, క్లారిటీ ఏంట్రా, A, B, C బిలాంగ్స్ టు Q ప్లస్ అంటే అవి రేషనల్స్, పాజిటివ్. సరే కన్సిడర్ ఫస్ట్ మనకి ఫార్ములా తెలీదా, ఓకే ఒకసారి వేస్తాను చూడు. ఏబిసి ఫస్ట్ ఈ రెండిటికి పెట్టు, తర్వాత ఈ రెండిటికి పెట్టు, అదే ఫార్ములా. సరే చూద్దాం. నెక్స్ట్ మనకి ఇచ్చిన దాని ప్రకారం 0 అనేది వాడుకోమన్నాడు మనం, సో అందుకని వాడుతున్నా అంతే, ఏమీ కాదు. సరే AO ఇంటూ BOC ఈక్వల్ టు BC/3. BC/3 ఎలాగ వచ్చింది సార్ మళ్ళీ BC/3 అంటే, అది కూడా మళ్ళీ తెలియదు రే నీకు, మళ్ళీ చెప్పాలా? సరే చెప్తా చూడు. ఇచ్చిన దాని ప్రకారం మనకి ఇక్కడ చూడనా, ఒక్కొక్కసారి చూడు. ఇక్కడ AOB అంటే ఎంతరా, AB/3 అంటే ఇక్కడ చూడు, జస్ట్ నాకు ఎలిమెంట్స్ చేంజ్ అయినాయి. ఏంటి ఇక్కడ, అక్కడ AOB ఈక్వల్ టు AB/3. ఇక్కడ ఎంత ఉందిరా నాకు ఇప్పుడు, BOC అయితే ఉంది. అంటే BOC ఏమన్నా తేడా ఉందా అంటే ఇక్కడ నేను రాసుకోవచ్చు కదా నాన్న, BC/3 అని, అదే చేసా, ఇక్కడ ఏమి చేంజ్ చేయలే. ఓకేనా, సరే BC/3 అని రాసా. నెక్స్ట్ A ఇంటూ BC/3/3. ఈ 3 ఎక్కడి నుంచి వచ్చింది సార్ మళ్ళీ అంటే కనుక, మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిందంటే అది కూడా చెప్తాను రా, ఒక్కసారి విను. ఎప్పుడైతే మనకి 3 అనేది రెసిప్రోకల్ అవుతుంది, 3 పైకి వెళ్ళినప్పుడు /3 ఒకటి ఉంటుంది కదా నాన్న, అదే ఇక్కడ అయింది అంతే. ఓకేనా, సరే ఇప్పుడు మనకి ఏమొస్తుంది, A ఇంటూ BC/9 అయితే మొత్తానికి వస్తుంది. సరే A ఇంటూ BC/9. ఓకేనా, సరే ఇప్పుడు నేను ఏం చేయట్లేదు నాన్న, ఇలా చూడు, మనకి ఏం చూపించాలి, ఇది ఈ 2 బ్రాకెట్స్కి ఈ 2 బ్రాకెట్స్కి ఈక్వల్ అవ్వాలని తెలుసు. సరే నేను బ్రాకెట్స్ మార్చి వెనక నుంచి వెళ్తా. ఇప్పుడు ఇప్పుడు ఇలా వచ్చాను కదా రూట్లో, ఈ రూట్ని కాకుండా జస్ట్ బోర్డు మార్చి అదే రూట్ నుంచి మళ్ళీ వేరే ఊరు వెళ్ళిపోతా. సరే చూడు క్లారిటీగా చూడనా, ఇక్కడ BCకి బ్రాకెట్ ఉంది, ఇక్కడ వరకు క్వశ్చన్ క్లారిటీగా అర్థం కావాలి. ఫస్ట్ ఒక స్టెప్ రావాలి. ఓకేనా, వచ్చింది కదా. సరే ఈ బ్రాకెట్స్ని చేంజ్ చేయరా, ఇక్కడ BCకి ఉన్నట్లు ఇప్పుడు ABకి పెట్టు, ఫస్ట్ వచ్చి. సరే పెట్టాను సార్, AB ఇంటూ C. సరే ఇక్కడ AB ఇంటూ Cకి ఉన్నప్పుడు ఇంకొక స్టెప్ వెనకరా, ఇక్కడ BCకి బ్రాకెట్లు ఉన్నాయి అంటే ఇక్కడ ABకి బ్రాకెట్లు పెట్టి /3 వేసి ఇక్కడ A ప్లేస్లో రిమైనింగ్ C/3. క్లారిటీ కదా నాన్న, మళ్ళీ ఒక్కసారి చెప్తా. ఇక్కడ BCకి బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏముంది, ముందుకు రా, వెనక్కి వెళ్ళు, BC/3 అయితే ఉంది, అవునా? సరే BC/3 ఉంది కాబట్టి ఇక్కడ బ్రాకెట్స్ ఏమున్నాయి, AB/9 ఉంది. ఒక్కటి చెప్తున్నా, ఇది ఆన్సర్ రా. ఈ ఆన్సర్ రావాలంటే నీకు ముందు స్టెప్లు ఏది అని అడిగినప్పుడు మనం ముందు స్టెప్లు చూపిస్తున్నాం. ఇప్పుడు అంతే, ఆన్సర్ ఇదే కాబట్టి మనం ముందు స్టెప్స్ ఎలాగా అని చూపిస్తాం అంతే. ఈ రూల్ ప్రకారం ఈ రూల్కి అయితే వేసుకుంటాం. నెక్స్ట్ ఇంకా ముందుకు రా, ఇక్కడికి రా, ఇక్కడ BC/3 ఉంది అంటే ఇక్కడ ఎంత రావాలి, ఇప్పుడు AOB/3 రావాలి. వచ్చింది కదా నాన్న, వచ్చింది కదా. నెక్స్ట్ ఇక్కడ చూడు, AO ఇంటూ BOCకి ఉంది బ్రాకెట్, ఇక్కడ BCకి ఉంది, ఇక్కడ ABకి రావాలి, అదే కదా వచ్చింది, అవునా? అయిపోయింది కదా నాన్న, అసోసియేటివ్లో అయిపోయిందా లేదా, ఇది తీసుకున్నాను, ఇది చూపించానా లేదా, అయిపోయింది కదా. సరే నెక్స్ట్ ఐడెంటిటీ లా ఈజ్ ద సింపుల్ రా, ఇంకా మనకి దేవుడిది. సరే A బిలాంగ్స్ టు Q ప్లస్ అండ్ E బిలాంగ్స్ టు Q ప్లస్ అని అయితే తీసుకున్నా. ఫార్ములా ఏంట్రా, ఇందాక చెప్పినట్టున్నాను, A ఇంటూ ఈక్వల్ టు E ఇంటూ A ఈక్వల్ టు A. ఓకే కదరా,
ఇక్కడ మనకి మిడిల్లో జీరో అనేది వాడుకోమనేది ఇచ్చాడు, వాడేసుకుందాం బాగా. నెక్స్ట్ ఏఓఈ ఈక్వల్ టు ఈఓఏ ఈక్వల్ టు ఏ. ఫార్ములా ఎక్కడైనా మారిందిరా అసలు, ఒక్క జీరో యాడ్ అయిందంతే, ఇంకేమీ ఆడాలి. ఇక్కడ ఏవి అనేది దేనికి ఈక్వల్ అయిందన్నా, ఏకి. ఇక్కడ ఈఓఏ కూడా దేనికి ఈక్వల్ అయిందిరా, ఏకి. ఈ 2 పాయింట్లు క్లారిటీ ఉన్నాయి కదా. సరే అలా అయితే పర్లేదు. సరే ఏఓఈ ఈక్వల్ టు ఏ అని తీసుకున్నాం. సరే తీసుకున్నాం. ఇప్పుడు ఏంటి, ఏఓఈ అంటే మనకి ఇచ్చిన దాని ప్రకారం మనం ఎలా రాసుకోవచ్చు నాన్న, ఇక్కడ ఇదే సేమ్. ఇక్కడ ఏఓఈ ఉంది అంటే ఇక్కడ ఏఈ/3 రాయొచ్చు కదా, అదే రాస్తున్నాను చూడు. ఏఈ/3 ఈజ్ ఈక్వల్ టు ఏ. ఏమీ మారలేదురా, జస్ట్ ఇక్కడ ఈ ప్లేస్లో ఏఈ/3 పెట్టి ఏ పెట్టా అంతే. ఇంకేమన్నా మారిందా, మారలేదు. నెక్స్ట్ ఇటు సైడ్ ఉన్న 3ని ఇప్పుడు ఇటు సైడ్ పంపిస్తున్నా. అప్పుడు ఏఈ ఈక్వల్ టు ఏ క్యూబ్ అయిందా లేదా, ఏఈ ఈక్వల్ టు ఏ క్యూబ్. ఇప్పుడు ఒకటి ఆపోజిట్లో ఉన్నాయి, బట్ ఇప్పుడు నేను దీన్ని యువతలు తెచ్చుకున్నాను అనుకో, మైనస్ అవుతుంది కదా నాన్న. అంటే ఏఈ మైనస్ ఏ క్యూబ్ అయితే వచ్చింది. ఏఈ మైనస్ ఏ క్యూబ్ అంటే ఇప్పుడు నేను రెండిట్లోని ఏలు ఉన్నాయి కాబట్టి ఏని కామన్ తీస్తున్నాను. సరే ఏ కామన్ తీస్తే మనకి E-3 అయితే వచ్చింది. E-3 ఈజ్ ఈక్వల్ టు 0. ఏంటన్నా, E-3 ఈజ్ ఈక్వల్ టు 0. సరే ఇక్కడ ఏ అనేది 0కి ఈక్వల్ అవుతుందా, లేదంటే E-3 అనేది 0కి ఈక్వల్ అవుతుందా? ఖచ్చితంగా ఇక్కడ ఏమవుతుందన్న, E-3 అనేది 0కి అయితే ఈక్వల్ అవుతుంది. ఎలాగనే చెప్తా. ఏ తీసుకున్నాను అనుకో, ఏ ఈక్వల్ టు 0 వచ్చేస్తుంది అన్న. సరే పక్కన ఎటు కాసేపు E-3 ఉంది. ఇప్పుడు E-3ని ఈక్వల్ టు వస్తుంది కాబట్టి ఈ 3 పవర్కి వెళ్తే మళ్ళీ +3 అవుతుంది, అంటే 3 వస్తుంది. అంటే E ఈక్వల్ టు 3. ఏ ఈక్వల్ టు 3 అంటే ఇక్కడ చూడన్న, ఎందుకు అవ్వలేదు అంటే కనుక ఏ అనేది 0 పైన ఇచ్చాడు రా, Q+ ఈజ్ ఏ పాజిటివ్ అని. బట్ 0 నెగిటివ్ కాదు కదా సార్, బట్ వాల్యూ లేదు కదా సార్. అందుకని ఖచ్చితంగా E ఈక్వల్ టు 3 అనేది ఏమవుతుందన్నా, బిలాంగ్స్ టు Q+. సరే నెక్స్ట్ ఇన్వర్స్లా. సో ఏం చెప్పాలనుకున్నది అవదేమో టార్గెట్ నాకు తెలిసి. సరే ఇన్వర్స్లో చూద్దాం. ఇన్వర్స్లో ఫార్ములా తెలుసు కదా నాన్న, సేమ్ అదే వేసుకుందాం. AOB ఈజ్ ఈక్వల్ టు BOA ఈక్వల్ టు E ఈక్వల్ టు 3. ఎలా వచ్చిందంటే ఐడెంటిటీది ఇక్కడ వేసుకున్నా అంతే, ఓకేనా. సరే AOB ఈజ్ ఈక్వల్ టు 3. AOB అంటే మనం అక్కడ ఎంత వేసుకొచ్చినా AB/3. AB/3 ఈజ్ ఈక్వల్ టు 3. ఏబీని ఇచ్చాడు పంపితే 3 × 3 9. AB ఈజ్ ఈక్వల్ టు 9. సరే బీని ఇచ్చాడు వదిలేసి ఏని ఇవతలు పంపిస్తే B ఈజ్ ఈక్వల్ టు 9/A. అంటే ఇక్కడ 9/A ఈజ్ ఇన్ ద Q+ ఆఫ్ సాటిస్ఫైస్. 9/A అనేది ఏంటి, రేషనలే కదా, అందుకని అది వచ్చింది, ఓకేనా. సరే ద లాస్ట్ కండిషన్ కామ్యుటేటివ్ లా. ఇది ఒక్కటి చెప్పేసి ఒకటి అన్నాను. కామ్యుటేటివ్ లా ఒక్కటే చెప్తుందిరా ఇప్పుడు కూడా. AB ఈజ్ ఈక్వల్ టు BA అంతే, ఇంకేమీ నేర్పించదు, చాలా సింపుల్. ఇది తీసుకో, ఇది చూపించు అంతే. సరే చేద్దాం. ఫస్ట్ది A, B బిలాంగ్స్ టు Q+. AOB ఈజ్ ఈక్వల్ టు AB/3 అని అయితే తీసుకున్నా. AB/3ని ఇప్పుడు రివర్స్ రాసుకుంటున్నాను రా. ఇక్కడ ఏబీని ఎలా రాసుకున్నా, BA అదే రాస్తున్నాను ఇక్కడ. అంటే ఇక్కడ BA/3, ఇక్కడ BA/3ని AOB ఈజ్ ఈక్వల్ టు AB/3. అంటే ఇక్కడ AB ఈజ్ ఈక్వల్ టు ఎంతరా, AB/3 ఈజ్ ఈక్వల్ టు AOB. అంటే ఇప్పుడు ఏమవుతుంది, BA/3 ఈజ్ ఈక్వల్ టు BOA వస్తుందా రాదా, అదే చూపించాను నాన్న. అంటే ఇక్కడ AOB తీసుకొని నేను BOA తెప్పించా, అంటే దేర్ఫోర్ అంతే సేమ్ కండిషన్ వచ్చింది చూడు. AOB ఈజ్ ఈక్వల్ టు BOA వచ్చిందా లేదా, అంటే దేర్ఫోర్ మనం చూపించాలి అన్నీ కూడా సాటిస్ఫై అయినాయి. ఇక్కడికి Q+ ఈజ్ గ్రూప్ రా, Q+ ఈజ్ గ్రూప్. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటన్నా, Q+ ఈజ్ ఎబిలియన్ గ్రూప్. ఓకే అర్థమైంది కదా. సో నేను చదువుకునే టైంలో ఇలా చెప్పిన వాళ్ళు ఉంటే చాలా బాగున్నాము నాకు తెలిసి. అప్పుడు అంత నాలెడ్జ్ ఉండదు కదా. సరే లివ్ ఇట్. అర్థమైంది కదా నాన్న. ఈరోజు మీకైతే 3 థీరమ్స్ చెప్పా, చాలా 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 ఇంపార్టెంట్ థీరమ్స్. మళ్ళీ చెప్తున్నా,
10 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉన్న ఎక్కువ థీరం అండ్ 5 మార్క్స్ ఈ రెండిట్లో ఏదో ఒకటి పక్కా వస్తుంది. ఓకేనా, అదైతే పక్కా. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో ప్లీజ్ మన ఛానల్ అయితే మీ సపోర్ట్ కావాలి. ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నానా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. Welcome to Degree Maths Tips Telugu. We cover important questions, clear explanations, free PDFs, and strategies for competitive exams. సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం గ్రూప్ థియరీలో 3rd క్లాస్కి అయితే ఎంటర్ అయ్యామన్నమాట. సో మన లాస్ట్ 2 క్లాసెస్లో కూడా ఇంట్రడక్షన్, అసలు గ్రూప్ అంటే ఏంటి, అసలు గ్రూప్ని ఎలా ఫామ్ చేయాలి, ఇవన్నీ కూడా మనం చాలా క్లియర్గా నేర్చుకున్నాం, అవునా. సో ఈరోజు వీడియోలో కొంచెం డిఫికల్ట్గా ఉన్న ఒక ప్రాబ్లం అయితే డిస్కస్ చేద్దాం. సేమ్ 4 లాసే అప్లై చేయాలి, కొంచెం డిఫికల్ట్. సో ఇలాంటి డిఫికల్ట్ చేస్తేనే మనకి గ్రూప్ థియరీ అనేది చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది. ఓకేనా. సో లాస్ట్ క్లాస్కి కంటిన్యూషనే ఈ క్లాస్ అన్నమాట. సో ఇంకా ఎవరైనా ఆ 2 వీడియోస్ కానీ చూడకపోతే మాత్రం కంపల్సరీగా వెళ్ళి అయితే చూడండి. ఓకేనా. సరే, ఇంక లేట్ చేయకుండా చూద్దామా. సో ఫస్ట్ది ఏంటి, ప్రూవ్ దట్ ద సెట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ ఆల్ఫా ఈక్వల్ టు కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఆర్ ఫార్మ్స్ ఏ గ్రూప్ విత్ రెస్పెక్ట్ టు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఇఫ్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ పై, టీటా ఈక్వల్ టు పై. ఓకే, ఇక్కడ మనకు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు అండ్ మల్టిప్లికేషన్ అయితే చేయమన్నాడు. సో ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ పై, టీటా ఈజ్ ఈక్వల్ టు పై, ఆల్ఫా బిలాంగ్స్ టు ఆర్. సో ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు ఆటోమేటిక్గా ఆర్ అయితే అవుతుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సరే, గ్రూప్ థియరీ కాబట్టి మనం ఖచ్చితంగా థియరమ్స్ అయితే రాయాల్సిందే. లెట్ జీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆల్ఫా అండ్ ఆల్ఫా బై బిలాంగ్స్ టు ఆర్. ఓకేనా. సరే, మనకు తెలిసిన దాని ప్రకారం ఆర్ అంటే ప్లస్ తోటిని డాట్ తోటి గ్రూప్ అయితే అవుతుంది. అంటే ఖచ్చితంగా ఇది గ్రూప్ని అయితే ఫామ్ చేస్తుంది, అవునా. సరే చూద్దాం. క్లెయిమ్ ఏంటన్నా, జీ ఈజ్ ఏ గ్రూప్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ అని ప్రూవ్ చేయాలి. సరే, క్లోజర్లో చూడొచ్చు. క్లోజర్లో అంటే 2 ఎలిమెంట్స్ మన దగ్గర ఉండాలి. మన దగ్గర ఉన్నది ఏ ఆల్ఫా ఏ బీటా. ఓకేనా. బిలాంగ్స్ టు జీ. ఆటోమేటిక్గా ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు ఆర్ ఎలా వచ్చింది అంటే కనుక క్లారిటీగా విని ఏ ఆల్ఫా. ఓకేనా. ఇందులో ఆల్ఫా అనేది దేంట్లోదంట, ఆర్లోది. అంటే ఇక్కడ అదే కదా నేను చెప్పేది, ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు ఆర్. ఓకేనా. సరే, కన్సిడర్ సింపుల్గా మనకి ఇచ్చింది ఆల్ఫా మ్యాట్రిక్స్ అయితే రాసుకో. కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. యాజ్ ఇట్ ఈస్గా ఆల్ఫా ప్లేస్లో బీటా పెట్టరా. డాట్ అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ అని. ఓకేనా. సరే, ఆల్ఫా ప్లేస్లో బీటా పెట్టు. కాస్ బీటా మైనస్ సైన్ బీటా కాస్ బీటా. ఓకేనా. సరే, మల్టిపుల్ చేయి. ఎలా చేయాలి అంటే కనుక రో ఇంటూ కాలం. ఓకేనా. సరే, కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా చూడు, ఇది ఇంటూ ఇది ఫస్ట్. ఓకే, నెక్స్ట్ మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా, ఇది ఇంటూ ఇది. ఓకేనా. ఇది అంటే ఇలా వచ్చి ఇలా వస్తుంది. ఓకేనా. ఇలా 7 సేప్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడు. నెక్స్ట్ మైనస్ ఉంటుంది ఆటోమేటిక్గా. కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా. దేంది ఈ మైనస్ అనేది సైన్ బీటాది. ఓకేనా. నెక్స్ట్ మైనస్ సైన్ బీటా కాస్ బీటా. ఓకేనా. ఇది కూడా చూడు ఇలా వచ్చి అంటే ఒక రో ఇంటూ 2 కాలమ్స్ అయితే చేస్తాం. ఓకేనా. సరే, నెక్స్ట్ చూడు. సైన్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా. నెక్స్ట్ సైన్ ఆల్ఫా మైనస్ సైన్ బీటా. ఓకేనా. ఒక సైన్ అనేది బయటకు రాసుకున్నాం. నెక్స్ట్ కాస్ ఆల్ఫా కాస్ బీటా. ఓకేనా. ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైంది కదా నాన్న. సరే, ఇప్పుడు చూడు, కొన్నిటిని కామన్ తీయచ్చు. ఇక్కడ కాస్ ఉంది, ఇక్కడ కాస్ ఉంది, అంటే ఆల్ఫా బీటా అని రాసుకోవచ్చు కదా మనం. ఈ విధంగా అయితే రాద్దాం. క్లారిటీగా చూడు అన్నిటిని కామన్ తీసుకుంటే కాస్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎలా వచ్చిందనేది క్లియర్ కట్గా చెప్తాను చూడు. ఇక్కడ కాసు అవునా. సరే, కాసు ఉంటే ఆల్ఫా ప్లస్ బీటా ఉంటుంది. ఇంకా ఓకే, మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా.
ఓకేనా. ఇక్కడ కూడా ఏముంటుంది అన్న సైన్ ఉంటుంది. సరే ఇది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడు, ఇదిగో. ఓకేనా. సరే నెక్స్ట్ చూడన్నా సేమ్ ఇలాగే కదా ఉంది, సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా సైన్ బీటా. సో ఇలా అయితే మనం కామన్ అయితే తీసుకుంటాం. ఓకేనా. సరే ఇక్కడ వరకు వచ్చింది. నెక్స్ట్ చూడు, ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు ఆర్ అంటే క్లోజర్ల ప్రకారం ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు ఆర్. ఓకేనా. సరే ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు జీ అండ్ ఏ ఆల్ఫా కామా ఏ బీటా బిలాంగ్స్ టు జీ. ఆటోమేటిక్గా ఏ ఆల్ఫా ఏ బీటా బిలాంగ్స్ టు జీ అయితే మల్టిప్లికేషన్ పరంగా కూడా సాటిస్ఫై అయితే చేస్తుంది కదా. అంతే ఇక్కడతో ఒకలా కంప్లీట్ అయినట్టే. నెక్స్ట్ అసోసియేటివ్ లా అంటే మనకి 3 ఎలిమెంట్స్ అయితే ఉండాలి. నేను ఆల్ఫా బీటా గామా అయితే తీసుకుంటున్నాను. ఓకేనా. కన్సిడర్ ఫస్ట్ది బ్రాకెట్ పెట్టుకున్న ఈ రెండిట్లకి. నెక్స్ట్ ఏ ఆల్ఫా ఏ బీటా ప్లస్ గామా ఏ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. సో గామాని ఏ నేను బయటకు తీసేసుకున్నా, ఆటోమేటిక్గా బయటకు వచ్చేసింది ఏ. అంటే ఇక్కడ ఏ ఇంటూ బీటా అంటే ఏ బీటా, ఏ ఇంటూ ఆల్ఫా అంటే ఏ ఆల్ఫా కదా. సో అందుకని ఏ కామన్ తీసుకున్నాం. నా మల్టిపుల్ చేస్తే ఏ ఆల్ఫా ఏ బీటా ఏ గామా. ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న బ్రాకెట్ని ఇంటర్చేంజ్ చేసి ఇటు సైడ్ పెడతా. ఓకేనా. ఆటోమేటిక్గా అప్పుడు ఏమవుతున్నాను, ఇప్పుడు ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు ఏ ఆల్ఫా ఏ బీటా ఏ గామా. మనం తీసుకున్నది ఏంటి, ఏ బీటా ఏ గామా. ఇదిగో ఏ బీటా ఏ గామా. మనకు వచ్చింది ఏంటి, ఏ ఆల్ఫా ఏ బీటా. సరిపోయిందా. సో అసోసియేటివ్ లాడ్ కూడా ఇక్కడ సాటిస్ఫై అయితే అయింది. నెక్స్ట్ ఐడెంటిటీలా చూద్దాం. ఐడెంటిటీ అంటే మనం దేంతో అయితే మల్టిపుల్ చేస్తామో అదే మనకి మళ్ళీ తీసుకురావాలి. అంతే, చాలా ఈజీ. ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు జీ అంటే దేర్ఫోర్ ఏ జీరో బిలాంగ్స్ టు జీ అయితే అవుతుంది. అంతే కదా. సరే ఏ ఆల్ఫా క్యాపిటల్ ఏ పెట్టుకోవాలి. 1 minute క్యాపిటల్. ఓకే. ఏ ఆల్ఫా ఏ నాట్ ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ 0 ఈక్వల్ టు ఏ ఆల్ఫా. నెక్స్ట్ ఇప్పుడు రివర్స్ చెక్. ఏ ఆల్ఫా ఇంటూ ఏ జీరో ఇంటూ ఏ ఆల్ఫా ఈక్వల్ టు ఏ ఆల్ఫా ఏ జీరో ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు ఏ ఆల్ఫా. అయిపోయిందా. సరే మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏంటన్నా, కాస్ బీటా కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఇది మనకి ఇచ్చింది. కాస్ 0 వాల్యూ ఎంతరా, 1 కదా. సో ఇక్కడ మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఎంత, 0. అందుకని నేను అట్లా ఉన్న ఆల్ఫా బీటా ప్లేసెస్లో నేను ఏం పెట్టా, జీరోస్ అయితే పెట్టేస్తాను. ఓకేనా. సరే ఇక్కడ కాస్ 0 అంటే అంటున్నానా 1, మైనస్ సైన్ 0 అంటే 0, సైన్ 0 అంటే 0, నెక్స్ట్ కాస్ 0 అంటే 1. ఓకేనా. మ్యాట్రిక్స్ అయితే రాసుకుంటాం. దేర్ఫోర్ I ఈక్వల్ టు A0 ఇట్ ఈస్ ద ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఎలాగే కదా వస్తుంది, తెలుసు కదా. ఓకే. నెక్స్ట్ చూడు, ఇన్వర్స్ లా అయితే ఒకటి ఉంది. నెక్స్ట్ ఇన్వర్స్లో చూద్దాం. ఇన్వర్స్ రాలో మనకి తీసుకున్న ఎలిమెంట్కి ఇన్వర్స్ ఉంటుంది, మనం అయితే ప్రూవ్ చేయాలి. సరే ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు జీ అని తీసుకుంటున్నాను. ఒకటి ఇన్వర్స్ కూడా తీసుకుంటున్నాను. అంటే ఏ ఇన్వర్స్ ఆల్ఫా ఈక్వల్ టు 1/det ఏ ఆల్ఫా అట్ ఏ గామా అండ్ ఏ ఆల్ఫా. ఓకేనా. సరే ఏ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ రాసుకున్నాను. నెక్స్ట్ 1/1/1/a ఈక్వల్ టు 1/det ఏ ఆల్ఫా అడ్జాయింట్ ఏ ఆల్ఫా. ఓకేనా. ఇది అడ్జాయింట్ అన్నమాట, అడ్జాయింట్ ఏ ఆల్ఫా. 1/1/a అంటే ఆటోమేటిక్గా 1/1 వస్తుంది. 1/1 det ఏ అంటే ఎంత నాన్న, ఇక్కడ ఇచ్చిన మ్యాట్రిక్స్ ఎంత, కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా అండ్ కాస్ ఆల్ఫా. ఎలా వచ్చింది అంటే కనుక మనం ఇక్కడ రోస్ని కాలమ్స్ కింద కాలమ్స్ని రోస్ కింద రాసుకుంటాం. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒకసారి ఇలా చూడనా, ఇక్కడ మనకి కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా ఉంది అవునా. అది చూడ మనకి ఎలా వచ్చింది, కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా అంటే ఇలా ఉన్నది. ఇప్పుడు మనకి ఇలా వచ్చిందా లేదా అది నేను అంటుంది. ఓకేనా. అదైతే గుర్తుపెట్టుకోవాలి పాయింట్. డెట్ కట్టేటప్పుడు ఇప్పుడు కూడా ఇంటర్చేంజ్ చేయాలి. ఓకే. నెక్స్ట్ సో మనకి ఇన్వర్స్ ఉంటుందని ప్రూవ్ చేయాలి కాబట్టి నేను అన్నిటికీ ఇన్వర్స్ అయితే పెడుతున్నాను అనమాట. సో కాస్ మైనస్, నెక్స్ట్ మైనస్ సైన్, నెక్స్ట్ సైన్ మైనస్ ఆల్ఫా కాస్ మైనస్ ఆల్ఫా ఆల్ఫా బిలాంగ్స్ టు ఆర్ అండ్ మైనస్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఆర్. ఓకేనా.
దేర్ ఫోర్ ఏ ఇంటూ ఏ మైనస్ ఆల్ఫా ఏ మైనస్ ఆల్ఫా ఇంటూ ఏ ఆల్ఫా ఈక్వల్ టు ఏ నాట్ అంతే కదా నాన్న. సో 0 0 0 0 ఈక్వల్ టు ఏ నాట్ ఈక్వల్ టు ఏ నాట్ అంటే ఎంత ఐ. సో దేర్ ఫోర్ ఏ మైనస్ ఆల్ఫా బిలాంగ్స్ టు జీ. సో ఇక్కడతో మనకి 4 క్లాస్ అయితే కంప్లీట్ అయింది. దేర్ ఫోర్ జీ ఫార్మ్స్ ఏ గ్రూప్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ మ్యాట్రిక్స్ అంతే కదా, అయిపోయింది. సో ఇక్కడ వరకు మీకు అర్థమవుతే కనుక అర్థమైందా లేదా అనేది కామెంట్ అయితే చేయండి, ఓకేనా. సరే నెక్స్ట్ చూడు, సేమ్ కండిషన్ నాన్న. సో కాదు ఇది వేరే కదా, ఓకే ఇది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రూవ్ దట్ ద సెట్ ఆఫ్ జీ రేషనల్ నెంబర్స్ ఇచ్చారు, దెన్ అదర్ దెన్ 1 విత్ ఆపరేషన్ ప్లస్. సో సర్కిల్ ప్లస్ అని కూడా అంటారు దీన్ని, ఓకేనా. సచ్ దట్ ఏ సర్కిల్ ప్లస్ బి ఈక్వల్ టు ఎంత అంట సరిగ్గా చూడు, ఇది కండిషన్ అనమాట. ఏ సర్కిల్ ప్లస్ బి ఈక్వల్ టు మనం ఎంత రాసుకోవచ్చు, ఏ ప్లస్ బి మైనస్ ఏబి అని రాసుకోవచ్చు, ఓకేనా. ఏ ప్లస్ బి మైనస్ ఏబి అని రాసుకోవాలి. ఎక్కడ ఏ సర్కిల్ ప్లస్ బి కనిపించినప్పుడు. ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ ఈజ్ అన్ abelian group, hence show that x is equal to 3/2 solution of 4 circle plus 5 circle plus x equal to 7. సో x ఈక్వల్ టు 3/2 అని చూపించాలి ఈ కండిషన్ తీసుకొని. అండ్ దీన్ని మనం abelian గ్రూప్ అని కూడా ప్రూవ్ చేయాలి. సరే చేసేద్దాం. మనకి ఇచ్చిన దాని ప్రకారం ఏంటన్నా ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు జీ, ఏ కామా బి బిలాంగ్స్ టు జీ. బై క్లోజర్లో ఏమవుతుంది, ఏ ప్లస్ బి మైనస్ ఏబి బిలాంగ్స్ టు జీ అవుతుంది అవద్దు. సో ఇచ్చిన కండిషన్ ప్రకారం అదే రాసుకున్నాం. నెక్స్ట్ క్లోజర్లో అంటే ఏ కామా బి బిలాంగ్స్ టు జీ అయితే కనుక ఆటోమేటిక్గా ఈ కండిషన్ మనం ఎలా రాసుకొచ్చినా ఏ ప్లస్ బి మైనస్ ఏబి అని ఇచ్చేది. దీన్ని మనం ఎలా రాయచ్చు ఒకసారి చూడు. ఏ ప్లస్ బి మైనస్ ఏబిని మనం ఇలా రాసుకోవచ్చా, ఏ సర్కిల్ ప్లస్ బి అని అదే రాసా, అంటే దేర్ ఫోర్ సాటిస్ఫైస్. నెక్స్ట్ అసోసియేటివ్ లాగా రా, ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు జీ, ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు జీ. ఫస్ట్ ఈ రెండింటికి బ్రాకెట్ పెట్టుకున్నాను. ఇప్పుడు చూడు ఏ ప్లస్ బి ఇలా ఉన్నప్పుడు మనం ఎలా రాసాం, ఏ ప్లస్ బి మైనస్ ఏబి అని రాసాం. ఓకే సరిగ్గా చూడు, ఇక్కడ బీసీ ఉంది, ఇక్కడ బ్రాకెట్లో ఉన్నది మాత్రమే చూడు. ఏని పక్కన పెట్టు, బి సర్కిల్ ప్లస్ సి అని ఉంది, అంటే ఇక్కడ సేమ్ ఏ ప్లేస్లో బి ఉంది, బి ప్లేస్లో సి ఉంది. అంటే ఇప్పుడు నేను ఎలా రాసుకోవచ్చు ఈ సర్కిల్లో ఉన్నదాన్ని, ఏ ప్లస్ బి మైనస్ ఏబిని ఎలా రాసాం ఇలా ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, బి ప్లస్ సి మైనస్ బీసీ అని రాసుకోవచ్చా లేదా. సో బి ప్లస్ సి మైనస్ ఏబి అని రాసుకోవచ్చా లేదా, రాసే క్లారిటీగా అర్థమైంది కదా. నెక్స్ట్ చూడు, ఏ ప్లస్, సో ప్లస్ ఆర్ మైనస్ కాబట్టి ఇందులో ఈ సర్కిల్ మీనింగ్ ఏంటంటే ప్లస్ మైనస్ కూడా ఉంటుందని మీనింగ్ నన్ను గుర్తుపెట్టుకో, ఓకేనా. ప్లస్ మైనస్ కూడా ఉంటుంది అని మీనింగ్, ఓకేనా. సరే నెక్స్ట్ చూడు, సో దీన్ని బట్టి ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, బి ప్లస్ సి మైనస్ బీసీ ఉంది, ఒకటి ఏ ప్లస్ తోటి ఇంకోటి మైనస్ ఏ తోటి, ఓకేనా. సరే మల్టిపుల్ చేయి, ఇగో ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ బీసీ. నెక్స్ట్ ఏ ఇంటూ బి అంటే మైనస్ ఏబి, ఏ మైనస్ ఏసి. నెక్స్ట్ మైనస్ ఏ ఇంటూ మైనస్ బీసీ అంటే మైనస్ మైనస్ కలిపితే ప్లస్ అంటే ప్లస్ ఏబిసి. ఓకే కదా నాన్న, ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైంది కదా. నెక్స్ట్ చూడు, బ్రాకెట్స్ ఇంటర్చేంజ్ చేయాలి. ఇప్పుడు ఇంటర్చేంజ్ చేస్తే ఇప్పుడు ఏ ప్లస్ బికి మనకి ఏముంది, బ్రాకెట్ అయితే ఉంది ఏ ప్లస్ బికి. సో ఇప్పుడు ఏ ప్లస్ బిని మనం ఎలా రాయచ్చు ఇచ్చిన కండిషన్లో, అలాగే రాస్తా సి పెట్టుకున్నా. నెక్స్ట్ సేమ్ సి తోటి యాస్టీస్గా మల్టిపుల్ బోత్ సైడ్స్ ప్లస్ మైనస్తో చేస్తాం, యాస్టీగా ఇలా అయితే వచ్చింది. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. నెక్స్ట్ ఐడెంటిటీలా అంటే చాలా ఈజీ నాన్న. 4 లాస్లో ఈజియెస్ట్ అంటే క్లోజర్ అండ్ ఐడెంటిటీ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇన్ కేస్ మీకు ఫ్యూచర్లో ఇంకా బాగా అర్థమవుతుంది. ఏ సర్కిల్ ఈ ఈక్వల్ టు ఈ సర్కిల్ ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ అని అయితే మనం ప్రూవ్ చేయాలి. ఇది మనకి ఐడెంటిటీ కండిషన్ తీసుకున్నాను. ఇది ఈక్వల్ టు ఇదే కదా అవుతుంది, ఇది ఈక్వల్ టు కూడా ఇది అవుతుంది. సరే ఇప్పుడు చూడు, అంటే ఇక్కడ మైనస్ అని చెప్పాను మీకు ఇందాక, అంటే ఏ ప్లస్ సి మైనస్ ఏఈ
ఈక్వల్ టు ఈ అని రాసుకున్నా. ఓకే, దేర్ ఫోర్ ఈని కామన్ తీసుకుంటే 1 మైనస్ ఏ అవుతుందిరా. ఎంత వస్తుందన్నా 1 మైనస్ ఏ. ఓకేనా, ఈక్వల్ టు 0. ఈక్వల్ టు 0 ఒక కండిషన్ వచ్చింది. 1 మైనస్ ఏ ఈక్వల్ టు 0 ఒక కండిషన్ వచ్చింది. సో దేర్ ఫోర్ వన్ మైనస్ ఏ ఇచ్చి పంపిస్తే ప్లస్ ఏ అవుతుంది. సో ఏ ఈక్వల్ టు అంటున్నా 1 వచ్చింది. సో దేర్ ఫోర్ ఏ నాట్ ఈక్వల్ టు 1, ఎందుకంటే మన కండిషన్ ప్రకారం 0 అయితే అవ్వాలి. ఓకేనా, ఈ ఈక్వల్ టు 0 ఇట్ సాటిస్ఫైస్ ఇన్వర్స్ లా. ఏ ప్లస్ ఆర్ బి ప్లస్ ఆర్ బి ఈక్వల్ టు ఏ. ఓకేనా, యాక్చువల్గా రాసుకున్నాం. ఒక ఇన్వర్స్ తీసుకుంటాం. బి ఈక్వల్ టు మైనస్ ఏ బై 1 మైనస్ ఏ అని పెడతాం. ఏ ఈక్వల్ ఏ బై ఏ మైనస్ 1. ఓకేనా, అయిపోయింది. కమ్యూటేటివ్లో చాలా ఈజీ నాన్న. సో ఇచ్చిన కండిషన్ రాసుకోండి. నెక్స్ట్ బి తోటి బి ప్లస్ ఏ వస్తుంది అంటే రివర్స్ చేస్తాం. ఇచ్చిన కండిషన్ని ఇక్కడతో అయిన తర్వాత మనకి ఒకటి చిన్న సొల్యూషన్ అనేది ఇచ్చాడు. ఏంటన్నది ఇది క్వశ్చన్లో చూసుకోండి. 4 + 5 + x = 7 అని ఇచ్చాడు. సో ఇక్కడ నేను చెప్పాను మీకు ఇందాక మైనస్ కూడా ఉన్నట్టే. సో 4 × 5 అంటున్నానా, మల్టిప్లికేషన్ కూడా 4 × 5 అంటున్నానా 20 - 20 + x = 7. దేర్ ఫోర్ ఇప్పుడు చూడనా, అంటే ఇక్కడ -11 అలా వచ్చిందంటే 4 + 9 అంతా 4 + 5 9 - 20 ఇంటూ ప్లస్ x = 7. 9 - 20 అంటే ఎంత -11. ఓకేనా, ప్లస్ x = 7. ఓకేనా, ఇలా చూడు. నెక్స్ట్ ఇప్పుడు చూడనా, సరిగ్గా చూడు. -11 × x అంటే ఎంత +11x వస్తుంది. ఇందులో మైనస్ ఉంటుంది కదా. ఓకేనా, సో -11 + x + 11x. ఓకేనా, = 7. సరిగ్గా చూడు. నెక్స్ట్ x 11x 12x అంటే -11 + 12x = 7. సరే, ఇచ్చిన మైనస్ని అచ్చడికి పంపితే ఏమవుతుందన్నా +11 అయితే అవుతుంది. అంటే దేర్ ఫోర్ 12x = 18. అంతే కదా. సరే, ఇచ్చిన ఎక్స్ని ఎలా వదిలేసి మనం 12ని ఇచ్చడి పంపిస్తే ఏమవుతుందన్నా మల్టిపుల్ చేస్తుంది. ఇక్కడ x తోటి ఇచ్చడికి వెళ్తే డివిజన్ అయితే చేస్తుంది. అంటే x = 18/12. 18/12 మనకి ఇచ్చిన కండిషన్ ప్రకారం x = 3/2 అని ప్రూవ్ చేయమన్నాడు. సో 3 రావాలంటే ఇక్కడ 6 తోటి మల్టిప్లై చేయాలి. 6 తోటి ఎన్నిసార్లు పోతుందన్నా 18 3 టైమ్స్, 12 2 టైమ్స్ అంటే 3/2. x = 3/2. ఓకేనా, క్లారిటీ కదా. సో సేమ్ ఇదే మోడల్లో a * b = a + b a + b + 2 అనేది ఒక కండిషన్ ఇచ్చాడురా. సో ఇదైతే మీరే ప్రూవ్ చేసేయండి, ప్రాక్టీస్ చేయండి. నేనైతే ఆన్సర్ చూపిస్తా, స్క్రీన్ షాట్ తీసుకొని స్టెప్ బై స్టెప్ ఓన్గా అయితే ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, సో చూసుకోండి. నెక్స్ట్ కండిషన్ కూడా సేమ్ నా. సో a + b = a + b + 1 అనేది ఇచ్చాడు. సేమ్ కండిషన్. సో ఇక్కడ వరకు అయితే ఫోటో తీసుకోండి. ఇన్ కేస్ మీకు అర్థమవుతుంది, డెఫినెట్గా చాలా ఈజీగా ఉంటుంది ఇదైతే. ఓకేనా, సో నెక్స్ట్ ప్రాబ్లం నుంచి మనం అయితే డిస్కస్ చేద్దాం. ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా అండ్ మోడల్స్ కూడా అయితే ఉన్నాయి. చాలా ఈజీగా ఉంటుంది నాన్న గ్రూప్ థియరీ, ఇన్ కేస్ మీకు అర్థం అవుతాయి కనుక. బట్ అర్థం కావడానికి కొంచెం టైం అయితే డెఫినెట్లీ తీసుకుంటుంది. ఓకేనా, సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎవరికైనా ఈ వీడియోస్ కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ గ్రూప్లో గట్రా షేర్ చేయండి, మీ కాలేజ్ గ్రూపుల్లో. సో అందరికీ ఉపయోగపడుతుంది. ఓకేనా, సో థ్యాంక్ యూ వెరీ మచ్. Welcome to Degree Maths Tips Telugu. We cover important questions, clear explanations, free PDFs, and strategies for competitive exams. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. మనం గ్రూప్ థియరీ సబ్జెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత 3 క్లాసెస్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇది 4th క్లాస్ నాన్న. సో లాస్ట్ క్లాస్లో మనకి కొన్ని కండిషన్స్ ఇచ్చి x = 3/2 అని కట్టి ఇచ్చినప్పుడు మనం ఎలా ప్రూవ్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ అయితే చూసాం కదరా. సో ఈరోజు వీడియోలో మనం ఇంకొకటి అయితే డిస్కస్ చేయబోతున్నాం, క్యాన్సిలేషన్ లాస్. చాలా ఈజీగా ఉంటుంది నాన్న.
ఖచ్చితంగా ఇంపార్టెంట్ మోడల్ అన్నమాట. డెఫినెట్గా మీకు 5 మార్క్స్కి అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ సమ్ టైమ్స్ 10 మార్క్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది మెయిన్గా ఈ క్వశ్చన్. సో ఎక్కడ స్కిప్ చేయకుండా క్లియర్ కట్గా అయితే చూడండి, ఓకేనా. క్వశ్చన్ చూద్దాం. క్యాన్సిలేషన్ లాస్ హోల్డ్ ఇన్ ఏ గ్రూప్. లెట్ G be a group for A, B, C belongs to G అని అయితే ఇచ్చాడు. మనకు కండిషన్ కూడా ఇచ్చాడు. AB ఈక్వల్ టు AC, దేర్ ఫోర్ B ఈక్వల్ టు C అని ప్రూవ్ చేయాలి. BA ఈక్వల్ టు CA, B ఈక్వల్ టు C అంటే ఇది లెఫ్ట్ కండిషను, ఇది రైట్ కండిషన్, ఓకేనా. రైట్ క్యాన్సిలేషన్లా లెఫ్ట్ క్యాన్సిలేషన్లా. సో చూద్దాం. లెట్ G be a group, ఓకేనా. ఇచ్చిన దాన్ని బట్టి రాసా. ఇదిగో గ్రూప్, లెట్ G be a గ్రూప్ ఇచ్చిందే కదా రాసాను. నెక్స్ట్ A, B, AB బిలాంగ్స్ టు G. అవునా, ఫస్ట్ కండిషన్ తీసుకోవచ్చు. AB హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఆటోమేటిక్గా ఏమవుతుందని ఇప్పుడు B ఇన్వర్స్ ఈక్వల్ టు A ఇన్వర్స్ అవుతుందా అవదా? అవుతుంది. సో B ఇన్వర్స్ ఇంటూ A ఇన్వర్స్ అవుతుంది. గివెన్ G be a గ్రూప్. సో ఇదే కండిషన్ నేను 2 times రాసా. ఎందుకు? గ్రూప్ థియరీ అంటే అలాగే రాయాలి. టిప్స్ అండ్ ట్రిక్స్ అన్ని ఒక వీడియో కూడా చేస్తాను, ఓకేనా. సరే, లెట్ A, B బిలాంగ్స్ టు G, A, B బిలాంగ్స్ టు G, A, B బిలాంగ్స్ టు G, A ఇన్వర్స్ B ఇన్వర్స్ బిలాంగ్స్ టు G. రివర్స్ అయితే B ఇన్వర్స్ A ఇన్వర్స్ బిలాంగ్స్ టు G. ఏమన్నా ఉందా? ఈ ఒక్క కండిషన్ పట్టుకొని ఇక్కడ రాసాను దీని ఇన్వర్స్. ఇగో ఇది ఆల్రెడీ ఇక్కడ రాసాను, మళ్ళీ ఇక్కడ రాసాను. ఏముంది అక్కడ? ఇక్కడ 4 lines ఈ ఒక్క మొక్కను పట్టుకొని ఈ ఒక్క మొక్క తీసుకొని 4 lines రాసాను, ఓకేనా. సరే, మీకు ముందు అర్థమవుతుంది. ఓకే, కన్సిడర్ AB ఇంటూ B ఇన్వర్స్ A ఇన్వర్స్, AB ఇంటూ B ఇన్వర్స్ A ఇన్వర్స్ అని తీసుకున్నా. సరే చూడన్నా, ఇక్కడ అసోసియేట్ ఎలా మనం అప్లై చేసామనుకో, ఇలా చూడు. AB B ఇన్వర్స్ A ఇన్వర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఈ మధ్యలో ఉన్న వాటికి ఎప్పుడు బ్రాకెట్స్ పెట్టుకోవాలి, ఎందుకంటే దాన్ని మనం 0 చేయాలి ఆర్ ఐడెంటిటీ, ఓకేనా. Bకి B ఇన్వర్స్కి బ్రాకెట్స్ పెట్టేసా అంటే ఆటోమేటిక్గా B ఇంటూ B ఇన్వర్స్ అంటే E అవుతుంది. అంటే A ఇంటూ E ఈక్వల్ టు A ఇన్వర్స్. అంటే ఇప్పుడు ఏకి వాల్యూ ఉన్నట్ట, ఈకి వాల్యూ ఉన్నట్ట లేదు. నెక్స్ట్ చూడు, A ఇంటూ A ఇన్వర్స్ ఈక్వల్ టు E వచ్చింది, అవునా? వచ్చిందా లేదా? సరే, నెక్స్ట్ చూడన్నా, ఈసారి B ఇన్వర్స్ A ఇన్వర్స్ ఇంటూ AB అని తీసుకో, ఓకేనా. రివర్స్ చేసా ఈసారి, ఓకేనా. సరే, ఇప్పుడు చూడు, ఇందాక మిడిల్లో బ్రాకెట్స్ పెట్టుకో అని చెప్పా. ఇక్కడ కూడా A ఇన్వర్స్ A ఉంది, అట్లా బ్రాకెట్స్ పెట్టేసాను, E వచ్చింది. B ఇంటూ B ఇన్వర్స్ అంటే మళ్ళీ E వచ్చింది. అంటే దేర్ఫోర్ AB హోల్ ఇన్వర్స్ ఏమవుతుందని ఇక్కడ మనకి ఈ అయితే సాటిస్ఫై చేస్తుంది, అవునా కదా. ఇంకో AB హోల్ ఇన్వర్స్ ఏం చేస్తుంది? ఇక్కడ ఈని అయితే సాటిస్ఫై చేసింది. సరే, నెక్స్ట్ చూడు. లెట్ G డాట్ be a group. లెట్ A, B belongs to G. కన్సిడర్ AB ఈక్వల్ టు G. ప్రీ మీన్స్ లెఫ్ట్ కండిషన్లా అప్లై చేయాలి నాన్న, ఓకేనా. లెఫ్ట్ క్యాన్సిలేషన్లా అప్లై చేద్దాం ఇప్పుడు. సో క్లియర్ కట్గా చూడన్నా, AB ఈక్వల్ టు A ఇన్వర్స్ ఇంటూ AC A ఇన్వర్స్ అని తీసుకున్నా, ఓకేనా. బ్రాకెట్స్ పెట్టు, ఏకి A ఇన్వర్స్ బ్రాకెట్స్, ఇక్కడ ఏకి A ఇన్వర్స్కి బ్రాకెట్స్, ఇక్కడ A ఇన్వర్స్కి ఏకి బ్రాకెట్స్. A ఇంటూ A ఇన్వర్స్ అంటే A ఇన్వర్స్ ఇంటూ A అంటే E అవుతుంది, A ఇన్వర్స్ ఇంటూ A అంటే E అవుతుంది. దేర్ ఫోర్ ఆటోమేటిక్గా మనకి ఏ వచ్చింది? B ఈక్వల్ టు C అనేది వచ్చింది. B ఈక్వల్ టు C, ఒక కండిషన్ సాటిస్ఫై. నెక్స్ట్ కండిషన్ AB ఈక్వల్ టు BC ఈక్వల్ టు B ఈక్వల్ టు C. సరే, ఓకేనా, అయిపోయింది కదా నాన్న. B ఈక్వల్ టు C అనేది మనకు ఫస్ట్ కండిషన్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఫస్ట్ తీసుకున్నా, ఇచ్చింది. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటన్నా? BA ఈక్వల్ టు CA తీసుకున్నాను. A ఇన్వర్స్తో మల్టిప్లై చేయి బోత్ సైడ్స్ కూడా. చేస్తే కనుక బ్రాకెట్స్ పెట్టుకున్నాను రా, ఇగో దీనికి బ్రాకెట్స్ పెట్టుకుంటే ఏమవుతుంది? B ఈక్వల్ టు C వస్తుందా రాదా నాన్న? వస్తుంది కదా. A ఇంటూ A ఇన్వర్స్ అంటే E, C A ఇన్వర్స్ ఇంటూ A అంటే E, అంటే B ఈక్వల్ టు C. అంతే, కండిషన్ ఓవర్, ద క్వశ్చన్ ఈజ్ ఓవర్. అంతే, చాలా ఈజీగా ఉంటుంది నాన్న, ఓకేనా. సరే, నెక్స్ట్ ప్రాబ్లం డిస్కస్ చేసే ముందు మీకు క్యాన్సిలేషన్ లాస్ అనేది
చాలా క్లియర్గా అయితే అర్థం కావాలి. అదైతే 1కి 2 సార్లు అయితే చూసుకోండి, ఓకేనా. గ్రూప్ థియరీ అనేది ఇచ్చిన క్వశ్చన్ రాకపోయినా మనం ఇచ్చిన దాంట్లోనే క్వశ్చన్లోనే తిప్పి రాస్తే కనీసం 10 మార్క్స్కి 3 to 4 మార్క్స్ అన్నా పడతాయి. ఇన్ కేస్ 5 మార్క్స్ అయితే 1 or 2 మార్క్స్ అన్నా మీకు డెఫినెట్లీ పడతాయి. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ అన్నా మీరు తిప్పి రాసినప్పుడు మాత్రమే, ఓకేనా. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడనా. ఇన్ ఏ గ్రూప్ G ఫర్ A, B, X, Y బిలాంగ్స్ టు G, ఓకేనా. A, B, X, Y బిలాంగ్స్ టు G. ద ఈక్వేషన్ AX ఈక్వల్ టు B అండ్ YA ఈక్వల్ టు B అనేది ఇచ్చాడు. ఓకే, హ్యావ్ యూనిక్ ఐడియాస్ అంటే యూనిక్గా ఉంటుంది అని అయితే మనం ప్రూవ్ చేయాలి. చాలా పెద్ద ప్రాబ్లం నాన్న, ఈజీగా స్టెప్ బై స్టెప్ అయితే డిస్కస్ చేసి ఈరోజు క్లాస్కి ఇది కంప్లీట్ చేసేద్దాం, ఓకేనా. ఇచ్చిన దాని ప్రకారం లెట్ G be a గ్రూప్ అండ్ A, B బిలాంగ్స్ టు G అండ్ ఆటోమేటిక్ వాటి ఇన్వర్స్ కూడా A ఇన్వర్స్ బిలాంగ్స్ టు G, B ఇన్వర్స్ బిలాంగ్స్ టు G. కన్సిడర్ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటన్నా AX ఈక్వల్ టు B, ఓకేనా. ఇప్పుడు AXని A ఇన్వర్స్ తోటి బోత్ సైడ్స్ మల్టిపుల్ చేస్తున్నా, ఓకేనా. A ఇన్వర్స్ ఇంటూ AX, A ఇన్వర్స్ ఇంటూ B, ఆటోమేటిక్గా X ఈక్వల్ టు A ఇన్వర్స్ B అనేది వస్తుంది, అవునా. A ఇన్వర్స్ B గుర్తుపెట్టుకో. ఏమొచ్చింది మనకి A ఇన్వర్స్ B అనేది వచ్చింది ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ చూడు, బట్ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి, AX ఈక్వల్ టు B అనేది ఇచ్చాడు, అవునా. సరే, AX ఈక్వల్ టు B. సరే నాన్న, ఇప్పుడు చూడు సేమ్ మళ్ళీ ఏం చేస్తున్నానంటే A ఇన్వర్స్ తోటి మళ్ళీ మల్టిపుల్ చేస్తే కనుక ఏమొస్తుంది నాన్న, ఇక్కడ ఆటోమేటిక్గా ఏమవుతుంది, A ఇన్వర్స్ B అయితే వస్తుంది. ఏమొస్తుందన్న B అయితే వస్తుందిరా. సో ఇక్కడ B ఉండదు, ఓకే. A ఇంటూ A ఇన్వర్స్ అండ్ A ఇంటూ A ఇన్వర్స్ B అయితే వస్తుంది. నెక్స్ట్ B, ఓకే కదా. B ఈక్వల్ టు B అనేది వచ్చింది, అంతే కదా. B ఈజ్ ఈక్వల్ టు B అనేది వచ్చిందా రాలేదా, వచ్చింది. సో ఇక్కడ B అయితే ఉంటుంది, ఓకేనా. B ఈక్వల్ టు B. నెక్స్ట్ సరేనా, AX ఈక్వల్ టు BA తీసుకుంటే మనకి A ఇన్వర్స్ బోత్ సైడ్స్ మల్టిపుల్ చేస్తే మనకి ఏమొచ్చిందన్న లాస్ట్కి B ఈక్వల్ టు B అనేది వచ్చిందిరా, ఓకేనా. నెక్స్ట్ అనదర్ సొల్యూషన్. ఇది ఇక్కడతోటి మీకు ప్రాబ్లం అయితే కంప్లీట్ అయిపోయినట్టే. బట్ ఇన్ కేస్ అనదర్ మెథడ్లో చెయ్యాలి అనుకుంటే కనుక చూడండి, లేదంటే ఎక్కడతో స్కిప్ చేయండి. బట్ దాని మీద ఇది చాలా ఈజీగా ఉంటుంది. స్టెప్ బై స్టెప్ క్లియర్ గట్టిగా అయితే చూద్దాం. చూడు, X1, X2 2 సొల్యూషన్స్ మనకి ఇచ్చింది అదే కదా. 2 సొల్యూషన్స్ ఇచ్చారు. AX ఈక్వల్ టు B అంటే AX ఈక్వల్ టు B ఈక్వల్ టు 1, AX ఈక్వల్ టు B సెకండ్ సొల్యూషన్. ఫ్రమ్ 1 and 2 X ఈక్వల్ టు 2. బై లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా AX ఈజ్ ఈక్వల్ టు B యూనిక్ సొల్యూషన్. ఎలా లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా అయ్యింది అంటే చూడన్నా, లెఫ్ట్ అంటే ఏ క్యాన్సిలా లేదా క్యాన్సిల్ అంటే X1 ఈజ్ ఈక్వల్ టు B, X2 ఈక్వల్ టు B వచ్చింది. రైట్ కండిషన్ లా ప్రకారం ఇప్పుడు ఏమవుతుంది, BB క్యాన్సిల్ అవుతుంది. అంటే therefore X1 ఈజ్ ఈక్వల్ టు X2 వచ్చిందా లేదా కండిషన్ వచ్చింది బై లెఫ్ట్ అండ్ రైట్. నెక్స్ట్ AX ఈజ్ ఈక్వల్ టు B హ్యాస్ యూనిక్ సొల్యూషన్స్. అంటే ఒకటే కండిషన్ తీసుకున్నాను కానీ మనకి 2 సొల్యూషన్స్ అయితే వచ్చింది. సరే, నెక్స్ట్ YA ఈక్వల్ టు B సెకండ్ కండిషన్ నాన్న ఇచ్చింది. YA ఈక్వల్ టు B ఇన్వర్స్ A. B అంటే B ఇన్వర్స్ రాసుకోవచ్చు కదా, అదే రాసా. A అంటే A ఇన్వర్స్ కూడా రాసుకోవచ్చు. సో YA ఇన్వర్స్ ఇంటూ B ఇన్వర్స్ ఈక్వల్ టు A. సరే, నెక్స్ట్ నాన్న Y ఈక్వల్ టు B ఇన్వర్స్ ఇంటూ B ఇన్వర్స్ అంటే అంటున్నానా E అయితే అవుతుంది. E ఇంటూ A ఇన్వర్స్ YA ఈక్వల్ టు B. బట్ మనకి ఇచ్చిన కండిషన్ Y ఈజ్ ఈక్వల్ టు B. YA ఇంటూ A ఇన్వర్స్ ఇంటూ B, B ఇన్వర్స్ ఇంటూ B ఇంటూ A. నెక్స్ట్ E ఇంటూ A, అవునా. E ఇంటూ A అంటే A వచ్చింది. అంటే therefore let Y1 and Y2 ఆఫ్ YA ఈజ్ ఈక్వల్ టు B అండ్ B ఇంటూ Y1 ఈజ్ ఈక్వల్ టు A అండ్ B ఇంటూ Y2 ఈజ్ ఈక్వల్ టు A అయితే వచ్చింది. అంటే Y1 Y2 ఈక్వల్ కదా, అదే రాసా. Y1 ఈజ్ ఈక్వల్ టు Y2,
ఓకే నాన్న, క్లియర్ కట్గా అర్థమైంది కదా. సో ఇది నాన్న ఈరోజు క్లాస్. మీరు ఇన్ కేస్ ఇదైనా చేయండి, లేకపోతే ఇదైనా చేసుకోండి. క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనిపిస్తుంది. గ్రూప్ 3 అనేది నేను చెప్తున్నానంటే నాకు వచ్చేసింది కాబట్టి నాకు ఈజీగా ఉంటుందిరా. బట్ నీకు రాలేదు కాబట్టి నేను ఏం చెప్పినా సరే నీకు కష్టంగానే ఉంటుంది. అదైతే గుర్తుపెట్టుకో ఫస్ట్. అంటే రావాలి అంటే నువ్వేం చేయాలి, ఒకటే వీడియోని 2-3 టైమ్స్ చూస్తే క్లియర్గా నీకు అర్థమవుతుంది. ఓకే ఇలా చెప్పారు, ఓకే ఇది రైటే, మనమే ఫస్ట్లో తప్పుగా అనుకున్నాం, నీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సరే నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. Welcome to Degree Maths Tips Telugu. We cover important questions, clear explanations, free PDFs, and strategies for competitive exams. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఈరోజు వీడియోలో మనం ఒక చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అయితే డిస్కస్ చేద్దాం నాన్న. చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. సరే, క్వశ్చన్ ఏంటి? థీరం ఏ ఫైనైట్ సెమీ గ్రూప్ జీ సాటిస్ఫైయింగ్ ద క్యాన్సిలేషన్ గ్రూప్. Okay, next, a finite set G with a binary composition is a group dot associative and the cancellation loss add in G. So 2 questions నానా. ఈ 2 క్వశ్చన్స్లో ఏది అడిగినా మీరు యాజ్ ఇట్ ఈస్ ఇదే ఆన్సర్ రాయాలి. ఓకేనా? సరే, నేను ఒక ఫైనైట్ సెట్ అయితే డిఫైన్ చేసుకుంటా ఫస్ట్. ఎందుకు, మన ఇక్కడ ఆల్రెడీ ఫైనైట్ సెట్ అనేది ఇచ్చాడు. సెట్ ఉండాలి కదా, ఫస్ట్ సెట్ని డిఫైన్ చేయాలంటే. సరే, A1 A2 సో ఆన్ AN వరకు ఒక ఫైనైట్ సెమీ గ్రూప్ అయితే తీసుకున్నాను. n ఎలిమెంట్స్ ఉన్నట్టు అని రాసుకున్నాం. హ్యాస్ n డిస్టెన్స్ ఎలిమెంట్స్. లెట్ ఏ బిలాంగ్స్ టు G అయితే గనక ఆటోమేటిక్గా ఒక్కసారి చూడనా, ఈ సెట్ దేనికంటే A2 A1 A2 సో ఆన్ A(n) బిలాంగ్స్ టు G రా. అంటే ఈ సెట్ దేంట్లోది? జీలోది. జీ సెట్ ఏ బిలాంగ్స్ టు జీ. అప్పుడు చూడు, ఇప్పుడు నేను ఏ తోటి ఈ సెట్ని మొత్తం మల్టిపుల్ చేస్తున్నా. అంటే ఏ ఇంటూ A1 కామా ఏ ఇంటూ A2 కామా సో ఆన్ ఏ ఇంటూ AN. ఓకేనా? ఇలాగా ఏ తోటి ప్రతి ఎలిమెంట్ని కూడా ఆ సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని నేనైతే మల్టిప్లికేషన్ అయితే చేస్తున్నా. సపోజ్ చూడు, ఏ ఇంటూ AI ఈక్వల్ టు ఏ ఇంటూ AJ అని తీసుకుంటున్నా. ఎందుకు వచ్చినాయి సార్ అంటే, IJ అనేది ఆ సెట్లో ఒక ఎలిమెంట్స్ అని అనుకుంటాం అంతే. ఫర్ ఆల్ I నాట్ ఈక్వల్ టు J, AI ఈక్వల్ టు AJ విచ్ we can't AI and A not AJ, A into AJ for I there exist. ఎలా వచ్చిందంటే AI ఈక్వల్ టు AJ అనేది ఈ సెట్లో ఒక 2 ఎలిమెంట్స్ రా అంతే. బట్ మనం ఆల్రెడీ ఇక్కడ ఆ సెట్ని దేనితో మల్టిప్లై చేస్తున్నానా, ఏ తోటి అయితే మల్టిపుల్ చేసాం కదా. సో అంటే దేర్ ఫోర్ ఆటోమేటిక్గా మల్టిపుల్ చేస్తే అది నాట్ ఈక్వల్ టు అవుతుందంట. నాట్ ఈక్వల్ టు అవుతుంది. సో చూద్దాం ఎలా అవుతుందో. ఏ ఇంటూ A1 ఏ ఇంటూ A2 సో ఆన్ ఏ ఇంటూ A(n) ఆర్ n డిస్టెన్స్ ఎలిమెంట్స్ ఇన్ G. ఇది ఆల్రెడీ మనకు తెలుసు, ఇక్కడే రాస్తాం. లెట్ ఏ బిలాంగ్స్ టు G అండ్ ఏ డాట్ బిలాంగ్స్ టు G సచ్ దట్ B ఈక్వల్ టు ఏ ఇంటూ AI there exists a unique x belongs to G అని తీసుకుంటున్నా. x belongs to G such that ax ఈక్వల్ టు ఏమవుతుందన్న B అవుతుంది. ax ఈక్వల్ టు B అంటే a ఇంటూ A1 ఈక్వల్ టు A1 ఇంటూ A2 ఇంటూ A సో ఆన్ AN బిలాంగ్స్ టు G. అంటే దేర్ ఫోర్ YA ఈక్వల్ టు B అనేది వస్తుందిరా. YA ఈక్వల్ టు B. ఓకేనా? చాలా ఈజీ క్వశ్చన్ అన్న. మనం చెప్పడానికి ఏముండదు, మీరు నేర్చుకోవడానికి ఏముండదు, కానీ ఇంపాక్ట్ మాత్రం ఉంటుంది అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడు. ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ గ్రూప్ G ఇట్స్ ఓన్ ఇన్వర్స్ G కామా డాట్ ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్ అని ప్రూవ్ చేయమన్నాడు. చూడు, క్వశ్చన్ క్లారిటీగా అర్థం చేసుకో. ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ గ్రూప్ G ఇట్స్ ఓన్ ఇన్వర్స్ అంట. అంటే
గ్రూప్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి కూడా దానంతటా దానికి ఒక ఇన్వర్స్ ఉంటుందంట. ఓన్గా ఒక ఇన్వర్స్ అయితే కలిగి ఉంటుందంట. సో అది కూడా ఎబిలియన్ గ్రూపు ప్రూవ్ చేయమని, ఆ తీసుకున్న ఎలిమెంట్ ఇన్వర్స్ ఉంటుందని చూపించి ఎబిలియన్ అయితే చూపించమంటున్నాడు. సో మనం అది చూపించకుండా జస్ట్ డైరెక్ట్గా చాలా ఈజీగా ప్రూవ్ చేయొచ్చు. అలాగ చెప్తాం. ఇచ్చిన దాని ప్రకారం లెట్ జీ కామా డాట్ బి ఏ గ్రూప్, లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ అయితే ఆటోమేటిక్గా వాటి ఇన్వర్సెస్ కూడా ఉంటాయి. ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ, బి ఇన్వర్స్ ఈక్వల్ టు బి. అంటే ఏ కామా బి బిలాంగ్స్ టు జీ అయితే ఏబి బిలాంగ్స్ టు జీ, అవునా? దేర్ఫోర్ చూడనా ఇన్వర్స్ ఉంటుందని చెప్పా. అంటే ఏ ఇన్వర్స్ బి ఇన్వర్స్ అంటే ఏబి హోల్ ఇన్వర్స్, ఏబి హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏబి, అవునా? సరే ఇప్పుడు చూడనా ఈసారి బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే కనుక అప్పుడు మనం ఎలా రాసుకోవచ్చురా? బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే మనం ఎలా రాసుకోవచ్చు? బిఏ ఈజ్ ఈక్వల్ టు ఏబి. అంటే ఇక్కడ బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే బిఏ, ఓకేనా? అంటే ఇప్పుడు ఈ కండిషన్ చూడన్నా, ఏబి ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏబి అని రాస్తాం. అంటే మనం ఇక్కడ తీసుకున్నది ఇదే. బట్ బిఏ హోల్ ఇన్వర్స్ అంటే మనం ఏం రాయొచ్చు? బిఏ ఈజ్ ఈక్వల్ టు ఏబి అని రాసుకోవచ్చు. రాసుకోవచ్చు. సారీ, ఏబి కదా, ఏబి, ఓకేనా? అంతే. దేర్ఫోర్ కాంపిటేటివ్ హోల్స్ ఇన్ జీ, లెట్ జీ కామా డాట్ ఈజ్ అన్ ఎబిలియన్. అదేం సార్ ఒక కండిషన్ తీసుకుని చూపించేశారు అంటే ఇక్కడ టోటల్గా ఉండాల్సింది మనకు 5 కండిషన్స్. ఎప్పుడైతే నీది లాస్ట్ కండిషన్ కమ్యూటేటివ్లా సాటిస్ఫై చేస్తుందో కాంపిటేటివ్లా ఆటోమేటిక్గా రిమైనింగ్ 4 కూడా అదే సాటిస్ఫై చేసుకుంటాం, ఓకేనా? అంటే మనకి ఇచ్చిన మార్క్స్ బట్టి కూడా రాయాలి. ఇది 5 మార్క్స్కి. ఇన్ కేస్ నీకు 10 మార్క్స్కి ఇస్తే నువ్వు మొత్తం టోటల్గా 5 లాస్ అయితే హోల్ చేసినట్టు చూపించాలి, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ గ్రూప్ జీ ఫర్ ఎవ్రీ ఏ బిలాంగ్స్ టు జీ, ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఈ, దెన్ ప్రూవ్ దట్ జీ ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్. ఎబిలియన్ గ్రూప్ అని అయితే ప్రూవ్ చేయమన్నాడు. సో మనం మొత్తం ప్రూవ్ చెయ్యక్కర్లేదు, ఎందుకంటే ఇది మనకి 5 మార్క్స్. లెట్ జీ డాట్ బి ఏ గ్రూప్, ఏ కామా బి బిలాంగ్స్ టు జీ అయితే కనుక ఆడిచ్చిన కండిషన్ ఏంటన్నా, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ అవుతుందంట. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ, ఓకే అవనే. నేను ఏ కామా బి అనే 2 ఎలిమెంట్స్ తీసుకున్నా. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ అయితే ఆటోమేటిక్గా బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ అవుతుంది కదరా? అవుతుంది, ఎందుకు అవ్వదు? ఓకే, నెక్స్ట్ చూడు. ఇక్కడ ఏ స్క్వేర్ అంటే ఎంతనా? ఏ స్క్వేర్ అంటే ఎంతరా? ఏ స్క్వేర్ని ఎలా రాసుకోవచ్చు? ఏ ఇంటూ అని రాసుకోవచ్చా? బి స్క్వేర్ని బి ఇంటూ బి అని రాసుకోవచ్చా? అదే రాసా. ఏ ఇంటూ ఏ ఈక్వల్ టు ఈ కండిషన్ ఎలా రాశాను. నెక్స్ట్ ఇలా చూడు, దీన్ని ఇచ్చేడు పంపించరా ఒక దాన్ని అయితే ఏమవుతుంది? ఏ ఇన్వర్స్ అవుతుంది కదా. అంటే ఏ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్, ఓకే ఫస్ట్ది. నెక్స్ట్ లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ, ఏబి బిలాంగ్స్ టు జీ. ఏబి బిలాంగ్స్ టు జీ అంటే వాటి హోల్ ఇన్వర్స్ ఉంటుంది, ఇన్వర్స్ ఉంటుంది, అవన్నీ మనం ప్రూవ్ చేయాలి. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏబి హోల్ ఇన్వర్స్ అయితే రివర్స్ చేసిరా, ఎందుకంటే మనం చేస్తుంది కాంపిటేటివ్ లా, గుర్తుపెట్టుకో. అంటే బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ అంటే బి ఇన్వర్స్ని ఏ ఇన్వర్స్ని ఎలా రాసుకోవచ్చునైనా? బిఏ అని రాసుకోవచ్చు కదా, రాసి. అంటే దేర్ఫోర్ ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ, దేర్ఫోర్ ఇట్ సాటిస్ఫైస్ ఎబిలియన్ గ్రూప్. జీ ఈజ్ అండ్ ఎబిలియన్ గ్రూప్, అంతే అయిపోయింది. చాలా ఈజీ నాన్న, ఓకేనా? సో నెక్స్ట్ ప్రాబ్లం కూడా సేమ్ ఇలాగే ఉంటుంది, ఒకసారి మీరు ట్రై చేయండి. షో దట్ ఇన్ ఏ గ్రూప్ జీ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ, ఏబి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్ అనే కండిషన్ ఇచ్చాడురా. జీ ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్ అని చూపించాలి. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ ఇచ్చాడు రోయ్, గుర్తుపెట్టుకోండి. అంటే ఎబిలియన్ గ్రూప్ అని తీసుకొని ఈ కండిషన్ ప్రూవ్ చేయాలి, ఈ కండిషన్ తీసుకొని ఎబిలియన్ గ్రూప్ అని కూడా ప్రూవ్ చేయాలి. అంటే ఫస్ట్ తీసుకో, ఇది ప్రూవ్ చేయి, జీ ఈజ్ అన్ ఎబిలియన్. నెక్స్ట్ సెకండ్ జీ ఈజ్ అన్ ఎబిలియన్ అని తీసుకో, ఈ కండిషన్ ప్రూవ్ చేయి, ఓకేనా? సరే మీకు చూపిస్తాను, మీకు అర్థమవుతుంది క్లియర్ కట్గా, ఓకేనా? ఓకే, ఇక్కడ వరకు ప్రూవ్ చేయి. చాలా చిన్న సమ్నాను అందుకని చెప్పట్లేదు, ఓకేనా? నెక్స్ట్
ఇంపార్టెంట్ థీరం నాన్న, ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్ థీరం అని చెప్పను కానీ ఒక మాదిరి ఇంపార్టెంట్. లెట్ G ఈజ్ ఎ గ్రూప్ సచ్ దట్ AB హోల్ M, AB హోల్ ఇన్వర్స్ A హోల్ M ఈక్వల్ టు A పవర్ M B పవర్ M ఫర్ 3 consecutive integers M for all A comma B belongs to G, show that G is an abelian. ఓకే సరే చూడన్నా, 3 ఎలిమెంట్స్ తీసుకోమన్నాడు, అది కూడా తీసుకుంటున్నా. లెట్ G కామా డాట్ M, M+1, M+2 అనే 3 కాన్సెక్టివ్ ఇంటిజర్స్ అయితే తీసుకున్నాను రా. M కామా M+1 కామా M+2 అనే 3 ఎలిమెంట్స్ తీసుకోమన్నాడు, అదే తీసుకున్నా. సరే ఆడిచ్చిన కండిషన్ ప్రకారం ఏంటన్నా, AB హోల్ పవర్ M ఈక్వల్ టు A పవర్ M B పవర్ M ఇచ్చిన కండిషన్. నెక్స్ట్ చూడరు, సరిగ్గా చూడు, ఇచ్చిన కండిషన్ ప్రకారం ఇది కంప్లీట్ అయ్యింది. AB అడిగో ఎమ్స్ ఉన్నాయి కదా, ఎంలు ఉన్నాయా లేదా, అయిపోయింది. నెక్స్ట్ ఇదిగో M కండిషన్ కదా తీసుకున్నా, ఓకేనా. నెక్స్ట్ చూడనా, AB హోల్ పవర్ ఆఫ్ M+1 అంటే ఇక్కడ జస్ట్ ఇప్పుడు M ప్లేస్లో M+1 పెట్టే. AB హోల్ పవర్ ఆఫ్ M+1 ఈజ్ ఈక్వల్ టు A పవర్ M+1 కామా B పవర్ M+1. ఓకే, M+1 కూడా కంప్లీట్, రిమైనింగ్ M+2 మిగిలింది. సేమ్ అది కూడా ఇలాగే రాశాను, చూసుకో. నెక్స్ట్ M ప్లేస్లో M+2 పెట్టేసా, అంతే. ఓకేనా. కన్సిడర్ ఈ లాస్ట్ కండిషన్ తీసుకుంటున్నాను, రాసుకున్నాను. చూడన్నా ఈసారి క్లారిటీగా, AB హోల్ పవర్ ఆఫ్ M+2 నేను ఎలా రాసింది తెలుసా, AB హోల్ పవర్ ఆఫ్ M+1 ఇంటూ AB అని రాసుకున్నా. రాసుకోవచ్చు కదా, నీకేం అభ్యంతరం లేదు కదా. ఓకే, నెక్స్ట్ A ఇంటూ M+2, A పవర్ ఆఫ్ M+2 ఉంది కదా, దీన్ని నేను A పవర్ M+1 ఇంటూ A అని రాసుకున్నాను రా. క్లియరే కదా, రాసుకోవచ్చు కదా. ఇక్కడ కూడా సేమ్ Bని కూడా అలాగే రాశా. ఎందుకు అలా రాశాను అనేది మీకు ముందు క్లియర్ కట్గా చెప్తాను రా. చూడన్నా, A పవర్ M+1 B పవర్ M+1 ఈక్వల్ టు AB, అంతే కదా. AB అంటే విడగొడేసాను అంతే. AB ఉంది కదా, ఇక్కడ నేను విడివిడిగా రాసుకున్నా. A హోల్ పవర్ ఆఫ్ M+1 B హోల్ పవర్ ఆఫ్ M+1 AB కామన్గా వేసేసా ఈక్వల్ టు, ఇప్పుడు చూడు ఇక్కడ Aని ఇలా వదిలేసి ఇక్కడ AB ఉంది అవునా, AB ఇప్పుడు ఇక్కడ విడగొట్టేసాను, ఇక్కడ కలుపుతున్నాను అంతే. అంటే AB హోల్ పవర్ ఆఫ్ M+1 ఉంటే ఇక్కడ ఒక B ఉంటుంది, ఇదిగో. ఇక్కడ ఈ యొక్క A ఉంటుంది, అది ఇదిగో. ఓకేనా. AB హోల్ పవర్ ఆఫ్ M+1 క్లియర్ కట్గా అర్థమైంది కదా ఇక్కడ వరకు. నెక్స్ట్ చూడనా, క్లియర్ కట్గా చూడు. ఇప్పుడు చూడు, ఈ M+1 కొన్ని నేను ఎలా రాసుకుంటున్నాను తెలుసా, A ఇంటూ A పవర్ ఆఫ్ M అని రాస్తున్నా. A ఇంటూ A పవర్ ఆఫ్ M. చూడు A ఇంటూ M+1 ఎలా రాస్తున్నాను నాన్న, A ఇంటూ A పవర్ ఆఫ్ M. చూడు ఇప్పుడు ఎంత అవుద్ది, A ఇంటూ A పవర్ ఆఫ్ M అంటే A ఇంటూ M+1 అంతే కదా. సో దేర్ ఫోర్ ఇప్పుడు నేను ఎలా రాస్తున్నా, A ఇంటూ A పవర్ ఆఫ్ M రాసుకున్న. ఫస్ట్ స్టెప్ ఫస్ట్ది. సెకండ్ది ఎలా వచ్చింది, నెక్స్ట్ AB కామన్గా వచ్చింది. ఓకేనా, క్లారిటీగా అర్థమైంది కదా. ఇక్కడ వరకు ఏమన్నా మార్చలేదు, ఉన్నదే కొంచెం తిప్పి అయితే రాసాం. నెక్స్ట్ చూడు, దేర్ ఫోర్ బై క్యాన్సిలేషన్ల ప్రకారం EA EB నెక్స్ట్ ఇది A EB క్యాన్సిల్, 4 క్యాన్సిల్ అయినా లేదా, EA క్యాన్సిల్. బై లెఫ్ట్ కండిషన్ల బై రైట్ కండిషన్ల ప్రకారం BB క్యాన్సిల్. ఇప్పుడు మనకు మిగిలింది ఏంటన్నా, AB హోల్ పవర్ ఆఫ్ M BA ఈక్వల్ టు AB హోల్ పవర్ ఆఫ్ M+1 ఇంటూ AB. అంటే దేర్ ఫోర్ మనకు మిగిలిందంతా BA ఈజ్ ఈక్వల్ టు AB. ఓకేనా. దేర్ ఫోర్ ఇట్ సాటిస్ఫైస్ హోల్స్ ఇన్ G. అంతే, చాలా ఈజీ సమ్ అనేది. దిస్ ఇస్ మై ఫేవరెట్ సమ్ ఇన్ గ్రూప్ G. చాలా బాగుంటుంది సమ్, క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటా, నాకు తెలిసి ఇది ఒకటైనా. సో ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మనం ఆర్డర్ ఆఫ్ ఏ గ్రూప్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ని అయితే డిస్కస్ చేద్దాం. ఇక్కడ వరకు కంప్లీట్ చేయండి నాన్న, ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. Welcome to Degree Maths Tips Telugu. We cover important questions, clear explanations, free PDFs, and strategies for competitive exams. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు.
సో ఈరోజు వీడియోలో మనం ఒక చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అయితే డిస్కస్ చేద్దాం నాన్న. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. సరే, క్వశ్చన్ ఏంటి? థీరం ఏ ఫైనైట్ సెమీ గ్రూప్ జీ సాటిస్ఫైయింగ్ ద క్యాన్సిలేషన్ గ్రూప్. ఓకే, నెక్స్ట్ ఏ ఫైనైట్ సెట్ జీ విత్ ఏ బైనరీ కంపోజిషన్ ఈజ్ ఏ గ్రూప్ డాట్ అసోసియేటివ్ అండ్ ద క్యాన్సిలేషన్ లాస్ యాడ్ ఇన్ జీ. సో 2 క్వశ్చన్స్ నాన్న. ఈ 2 క్వశ్చన్స్లో ఏది అడిగినా మీరు యాజ్ ఇట్ ఈస్ ఇదే ఆన్సర్ రాయాలి. ఓకేనా? సరే, నేను ఒక ఫైనైట్ సెట్ అయితే డిఫైన్ చేసుకుంటా ఫస్ట్. ఎందుకు? మన ఇక్కడ ఆల్రెడీ ఫైనైట్ సెట్ అనేది ఇచ్చాడు. సెట్ ఉండాలి కదా, ఫస్ట్ సెట్ని డిఫైన్ చేయాలంటే. సరే, A1 A2 సో ఆన్ AN వరకు ఒక ఫైనైట్ సెమీ గ్రూప్ అయితే తీసుకున్నాను. n ఎలిమెంట్స్ ఉన్నట్టు అని రాసుకున్నాం. హ్యాస్ n డిస్టెన్స్ ఎలిమెంట్స్. లెట్ ఏ బిలాంగ్స్ టు జీ అయితే గనక ఆటోమేటిక్గా ఒక్కసారి చూడనా, ఈ సెట్ దేనికంటే A2 A1 A2 సో ఆన్ A(n) బిలాంగ్స్ టు జీ రా. అంటే ఈ సెట్ దేంట్లోది? జీలోది. జీ సెట్ ఏ బిలాంగ్స్ టు జీ. అప్పుడు చూడు, ఇప్పుడు నేను ఏ తోటి ఈ సెట్ని మొత్తం మల్టిపుల్ చేస్తున్నా. అంటే A ఇంటూ A1 కామా A ఇంటూ A2 కామా సో ఆన్ A ఇంటూ AN. ఓకేనా? ఇలాగా ఏ తోటి ప్రతి ఎలిమెంట్ని కూడా ఆ సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని నేనైతే మల్టిప్లికేషన్ అయితే చేస్తున్నా. సపోజ్ చూడు, ఏ ఇంటూ AI ఈక్వల్ టు ఏ ఇంటూ AJ అని తీసుకుంటున్నా. ఎందుకు వచ్చినాయి సార్ అంటే IJ అనేది ఆ సెట్లో ఒక ఎలిమెంట్స్ అని అనుకుంటాం అంతే. ఫర్ ఆల్ I నాట్ ఈక్వల్ టు J AI ఈక్వల్ టు AJ విచ్ we can't AI and A not AJ A into AJ for I there exist. ఎలా వచ్చిందంటే AI ఈక్వల్ టు AJ అనేది ఈ సెట్లో ఒక 2 ఎలిమెంట్స్ రా అంతే. బట్ మనం ఆల్రెడీ ఇక్కడ ఆ సెట్ని దేనితో మల్టిప్లై చేస్తున్నానా? ఏ తోటి అయితే మల్టిపుల్ చేసాం కదా. సో అంటే దేర్ఫోర్ ఆటోమేటిక్గా మల్టిపుల్ చేస్తే అది నాట్ ఈక్వల్ టు అవుతుంది. సో చూద్దాం ఎలా అవుతుందో. A ఇంటూ A1 A ఇంటూ A2 సో ఆన్ A ఇంటూ A(n) ఆర్ n డిస్టెన్స్ ఎలిమెంట్స్ ఇన్ G. ఇది ఆల్రెడీ మనకు తెలుసు, ఇక్కడే రాస్తాం. లెట్ A బిలాంగ్స్ టు G అండ్ A డాట్ బిలాంగ్స్ టు G సచ్ దట్ B ఈక్వల్ టు A ఇంటూ AI there exists a unique x belongs to G అని తీసుకుంటున్నా. x belongs to G such that AX ఈక్వల్ టు ఏమవుతుందన్న B అవుతుంది. AX ఈక్వల్ టు B అంటే A ఇంటూ A1 ఈక్వల్ టు A1 ఇంటూ A2 ఇంటూ A సో ఆన్ AN బిలాంగ్స్ టు G. అంటే దేర్ఫోర్ YA ఈక్వల్ టు B అనేది వస్తుందిరా. YA ఈక్వల్ టు B. ఓకేనా? చాలా ఈజీ క్వశ్చన్ అన్న. మనం చెప్పడానికి ఏముండదు, మీరు నేర్చుకోవడానికి ఏముండదు, కానీ ఇంపాక్ట్ మాత్రం ఉంటుంది అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడు. ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ గ్రూప్ G ఇట్స్ ఓన్ ఇన్వర్స్ G కామా డాట్ ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్ అని ప్రూవ్ చేయమన్నాడు. చూడు, క్వశ్చన్ క్లారిటీగా అర్థం చేసుకో. ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ గ్రూప్ G ఇట్స్ ఓన్ ఇన్వర్స్ అంటే గ్రూప్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి కూడా దానంతటా దానికి ఒక ఇన్వర్స్ ఉంటుందంట. ఓన్గా ఒక ఇన్వర్స్ అయితే కలిగి ఉంటుందంట. సో అది కూడా ఎబిలియన్ గ్రూపు ప్రూవ్ చేయమని, ఆ తీసుకున్న ఎలిమెంట్ ఇన్వర్స్ ఉంటుందని చూపించి ఎబిలియన్ అయితే చూపించమంటున్నాడు. సో మనం అది చూపించకుండా జస్ట్ డైరెక్ట్గా చాలా ఈజీగా ప్రూవ్ చేయొచ్చు. అలాగ చెప్తాం. ఇచ్చిన దాని ప్రకారం లెట్ G కామా డాట్ బి ఏ గ్రూప్. లెట్ A కామా B బిలాంగ్స్ టు G అయితే ఆటోమేటిక్గా వాటి ఇన్వర్సెస్ కూడా ఉంటాయి. A ఇన్వర్స్ ఈక్వల్ టు A, B ఇన్వర్స్ ఈక్వల్ టు B. అంటే A కామా B బిలాంగ్స్ టు G అయితే AB బిలాంగ్స్ టు G. అవునా? దేర్ఫోర్ చూడనా, ఇన్వర్స్ ఉంటుందని చెప్పా. అంటే A ఇన్వర్స్ B ఇన్వర్స్ అంటే AB హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు AB. అవునా? సరే, ఇప్పుడు చూడనా, ఈసారి B ఇన్వర్స్ ఇంటూ A ఇన్వర్స్
అంటే కనుక అప్పుడు మనం ఎలా రాసుకోవచ్చురా? బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే మనం ఎలా రాసుకోవచ్చు? బిఏ ఈజ్ ఈక్వల్ టు ఏబి. అంటే ఇక్కడ బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే బిఏ. ఓకేనా? అంటే ఇప్పుడు ఈ కండిషన్ చూడన్నా, ఏబి ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏబి అని రాస్తాం. అంటే మనం ఇక్కడ తీసుకున్నది ఇదే. బట్ బిఏ హోల్ ఇన్వర్స్ అంటే ఇప్పుడు మనం ఏం రాయొచ్చు? బిఏ ఈజ్ ఈక్వల్ టు ఏబి అని రాసుకోవచ్చు, రాసుకోకూడదు? రాసుకోవచ్చు. సారీ, ఏబి కదా, ఏబి. ఓకేనా? అంతే. దేర్ఫోర్ commutative holes in G. Let G comma dot is an abelian. అదేంటి సార్ ఒక కండిషన్ తీసుకుని చూపించేశారు అంటే, ఇక్కడ టోటల్గా ఉండాల్సింది మనకు 5 కండిషన్స్. ఎప్పుడైతే నీది లాస్ట్ కండిషన్ కమ్యూటేటివ్లా సాటిస్ఫై చేస్తుందో, కామ్యుటేటివ్లా ఆటోమేటిక్గా రిమైనింగ్ 4 కూడా అదే సాటిస్ఫై చేసుకుంటాం. ఓకేనా? అంటే మనకి ఇచ్చిన మార్క్స్ బట్టి కూడా రాయాలి. ఇది 5 మార్క్స్కి. ఇన్ కేస్ నీకు 10 మార్క్స్కి ఇస్తే నువ్వు మొత్తం టోటల్గా 5 లాస్ అయితే హోల్ చేసినట్టు చూపించాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ గ్రూప్ జీ ఫర్ ఎవ్రీ ఏ బిలాంగ్స్ టు జీ, ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఈ, దెన్ ప్రూవ్ దట్ జీ ఈజ్ అన్ ఏబిలియన్ గ్రూప్. ఏబిలియన్ గ్రూప్ అని అయితే ప్రూవ్ చేయమన్నాడు. సో మనం మొత్తం ప్రూవ్ చేయాలా? చెయ్యక్కర్లేదు, ఎందుకంటే ఇది మనకు 5 మార్క్స్. లెట్ జీ డాట్ బి ఏ గ్రూప్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ అయితే కనుక ఆడిచ్చిన కండిషన్ ఏంటన్నా, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ అవుతుందంట. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ. ఓకే, అవునే. నేను ఏ కామా బి అనే 2 ఎలిమెంట్స్ తీసుకున్నా. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ అయితే ఆటోమేటిక్గా బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ అవుతుంది కదరా? అవుతుంది, ఎందుకు అవ్వదు? ఓకే, నెక్స్ట్ చూడు. ఇక్కడ ఏ స్క్వేర్ అంటే ఎంతనా? ఏ స్క్వేర్ అంటే ఎంతరా? ఏ స్క్వేర్ని ఎలా రాసుకోవచ్చు? ఏ ఇంటూ అని రాసుకోవచ్చా? బి స్క్వేర్ని బి ఇంటూ బి అని రాసుకోవచ్చా? అదే రాసా. ఏ ఇంటూ ఏ ఈక్వల్ టు ఈ. ఈ కండిషన్ ఎలా రాశాను. నెక్స్ట్ ఇలా చూడు. దీన్ని ఇచ్చేడు పంపించరా ఒక దాన్ని. అయితే ఏమవుతుంది? ఏ ఇన్వర్స్ అవుతుంది కదా. అంటే ఏ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్. ఓకే, ఫస్ట్ది. నెక్స్ట్ లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ, ఏబి బిలాంగ్స్ టు జీ. ఏబి బిలాంగ్స్ టు జీ అంటే వాటి హోల్ ఇన్వర్స్ ఉంటుంది, ఇన్వర్స్ ఉంటుంది, అవన్నీ మనం ప్రూవ్ చేయాలి. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏబి హోల్ ఇన్వర్స్ అయితే రివర్స్ చేసిరా, ఎందుకంటే మనం చేస్తుంది కామ్యుటేటివ్ లా, గుర్తుపెట్టుకో. అంటే బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ అంటే బి ఇన్వర్స్ని ఏ ఇన్వర్స్ని ఎలా రాసుకోవచ్చునైనా? బిఏ అని రాసుకోవచ్చు కదా, రాసి. అంటే దేర్ఫోర్ ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ. దేర్ఫోర్ ఇట్ సాటిస్ఫైస్ ఏబిలియన్ గ్రూప్. జీ ఈజ్ అండ్ ఏబిలియన్ గ్రూప్. అంతే, అయిపోయింది. చాలా ఈజీ నాన్న. ఓకేనా? సో నెక్స్ట్ ప్రాబ్లం కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. షో దట్ ఇన్ ఏ గ్రూప్ జీ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ, ఏబి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్ అనే కండిషన్ ఇచ్చాడు రా. జీ ఈజ్ అండ్ ఏబిలియన్ గ్రూప్ అని చూపించాలి. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ ఇచ్చాడు రోయ్, గుర్తుపెట్టుకోండి. అంటే ఏబిలియన్ గ్రూప్ అని తీసుకొని ఈ కండిషన్ ప్రూవ్ చేయాలి, ఈ కండిషన్ తీసుకొని ఏబిలియన్ గ్రూప్ అని కూడా ప్రూవ్ చేయాలి. అంటే ఫస్ట్ తీసుకో, ఇది ప్రూవ్ చేయి, జీ ఈజ్ అండ్ ఏబిలియన్. నెక్స్ట్ సెకండ్ జీ ఈజ్ అండ్ ఏబిలియన్ అని తీసుకో, ఈ కండిషన్ ప్రూవ్ చేయి. ఓకేనా? సరే, మీకు చూపిస్తాను, మీకు అర్థమవుతుంది క్లియర్ కట్గా. ఓకేనా? ఓకే, ఇక్కడ వరకు ప్రూవ్ చేయి. చాలా చిన్న సమ్నాను, అందుకని చెప్పట్లేదు. ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్ థీరం నాన్న. ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్ థీరం అని చెప్పను, కానీ ఒక మాదిరి ఇంపార్టెంట్. లెట్ జీ ఈజ్ ఏ గ్రూప్ సచ్ దట్ ఏబి హోల్ ఎం, ఏబి హోల్ ఇన్వర్స్ ఏ హోల్ ఎం ఈక్వల్ టు ఏ పవర్ ఎం బి పవర్ ఎం ఫర్ 3 consecutive integers m for all a comma b belongs to g. Show that g is an abelian. ఓకే, సరే చూడన్నా. 3 ఎలిమెంట్స్ తీసుకోమన్నాడు, అది కూడా తీసుకుంటున్నా. లెట్ జీ కామా డాట్ m+1 m+2 అనే 3 కాన్సెక్టివ్ ఇంటిజర్స్ అయితే తీసుకున్నాను రా. m కామా m+1 కామా m+2 అనే 3 ఎలిమెంట్స్ తీసుకోమన్నాడు, అదే తీసుకున్నా. సరే, ఆడిచ్చిన కండిషన్ ప్రకారం ఏంటన్నా, ఏబి హోల్ పవర్ ఎం ఈక్వల్ టు ఏ పవర్ ఎం బి పవర్ ఎం ఇచ్చిన కండిషన్. నెక్స్ట్ చూడరు, సరిగ్గా చూడు.
ఇచ్చిన కండిషన్ ప్రకారం ఇది కంప్లీట్ అయింది. ఏబి అడిగో ఎమ్స్ ఉన్నాయి కదా, ఎంలు ఉన్నాయా లేదా, అయిపోయింది. నెక్స్ట్ ఇదిగో ఎం కండిషన్ కదా తీసుకున్నా, ఓకేనా. నెక్స్ట్ చూడనా, ఏబి హోల్ పవర్ ఆఫ్ ఎం ప్లస్ 1 అంటే ఇక్కడ జస్ట్ ఇప్పుడు ఎం ప్లస్లో ఎం ప్లస్ 1 పెట్టే. ఏబి హోల్ పవర్ ఆఫ్ ఎం ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ 1 కమా బి పవర్ ఎం ప్లస్ 1. ఓకే, ఎం ప్లస్ 1 కూడా కంప్లీట్. రిమైనింగ్ ఎం ప్లస్ 2 మిగిలింది. సేమ్ అది కూడా ఇలాగే రాశాను, చూసుకో. నెక్స్ట్ ఎం ప్లస్లో ఎం ప్లస్ 2 పెట్టేసా అంతే, ఓకేనా. కన్సిడర్ ఈ లాస్ట్ కండిషన్ తీసుకుంటున్నాను, రాసుకున్నాను. చూడన్నా ఈసారి క్లారిటీగా. ఏబి హోల్ పవర్ ఆఫ్ ఎం ప్లస్ 2 నేను ఎలా రాసింది తెలుసా, ఏబి హోల్ పవర్ ఆఫ్ ఎం ప్లస్ 1 ఇంటూ ఏబి అని రాసుకున్నా. రాసుకోవచ్చు కదా, నీకేం అభ్యంతరం లేదు కదా, ఓకే. నెక్స్ట్ ఏ ఇంటూ ఎం ప్లస్ 2, ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ 2 ఉంది కదా, దీన్ని నేను ఏ పవర్ ఎం ప్లస్ 1 ఇంటూ ఏ అని రాసుకున్నాను రా. క్లియరే కదా, రాసుకోవచ్చు కదా. ఇక్కడ కూడా సేమ్ బిని కూడా అలాగే రాశా. ఎందుకు అలా రాశాను అనేది మీకు ముందు క్లియర్ కట్గా చెప్తాను రా. చూడన్నా, ఏ పవర్ ఎం ప్లస్ 1 బి పవర్ ఎం ప్లస్ 1 ఈక్వల్ టు ఏబి, అంతే కదా. ఏబి అంటే విడగొడేసాను అంతే. ఏబి ఉంది కదా, ఇక్కడ నేను విడివిడిగా రాసుకున్నా. ఏ హోల్ పవర్ ఆఫ్ ఎం ప్లస్ 1 బి హోల్ పవర్ ఆఫ్ ఎం ప్లస్ 1 ఏబి కామన్గా వేసేసా ఈక్వల్ టు. ఇప్పుడు చూడు, ఇక్కడ ఏని ఇలా వదిలేసి ఇక్కడ ఏబి ఉంది అవునా, ఏబి. ఇప్పుడు ఇక్కడ విడగొట్టేసాను, ఇక్కడ కలుపుతున్నాను అంతే. అంటే ఏబి హోల్ పవర్ ఆఫ్ ఎం ప్లస్ 1 ఉంటే ఇక్కడ ఒక బి ఉంటుంది, ఇదిగో. ఇక్కడ ఈ యొక్క ఏ ఉంటుంది, అది ఇదిగో, ఓకేనా. ఏబి హోల్ పవర్ ఆఫ్ ఎం ప్లస్ 1 క్లియర్ కట్గా అర్థమైంది కదా ఇక్కడ వరకు. నెక్స్ట్ చూడనా, క్లియర్ కట్గా చూడు. ఇప్పుడు చూడు, ఈ ఎం ప్లస్ 1 కొన్ని నేను ఎలా రాసుకుంటున్నాను తెలుసా, ఏ ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎం అని రాస్తున్నా. ఏ ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎం. చూడు ఏ ఇంటూ ఎం ప్లస్ 1 ఎలా రాస్తున్నాను, ఏ ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎం. చూడు ఇప్పుడు ఎంత అవుద్ది, ఏ ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎం అంటే ఏ ఇంటూ ఎం ప్లస్ 1 అంతే కదా. సో దేర్ ఫోర్ ఇప్పుడు నేను ఎలా రాస్తున్నా, ఏ ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎం రాసుకున్న. ఫస్ట్ స్టెప్ ఫస్ట్ది. సెకండ్ది ఎలా వచ్చింది, నెక్స్ట్ ఏబి కామన్గా వచ్చింది, ఓకేనా. క్లారిటీగా అర్థమైంది కదా. ఇక్కడ వరకు ఏమైనా మార్చలేదు, ఉన్నదే కొంచెం తిప్పి అయితే రాసాం. నెక్స్ట్ చూడు, దేర్ ఫోర్ బై క్యాన్సిలేషన్ల ప్రకారం ఈఏ ఈబి, నెక్స్ట్ ఇది ఏ ఈబి క్యాన్సిల్, 4 క్యాన్సిల్ అయినా లేదా, ఈఏ క్యాన్సిల్. బై లెఫ్ట్ కండిషన్ల, బై రైట్ కండిషన్ల ప్రకారం బీబీ క్యాన్సిల్. ఇప్పుడు మనకు మిగిలింది ఏంటన్నా, ఏబి హోల్ పవర్ ఆఫ్ ఎం బిఏ ఈక్వల్ టు ఏబి హోల్ పవర్ ఆఫ్ ఎం ప్లస్ 1 ఇంటూ ఏబి. అంటే దేర్ ఫోర్ మనకు మిగిలిందంతా బిఏ ఈజ్ ఈక్వల్ టు ఏబి, ఓకేనా. దేర్ ఫోర్ ఇట్ సాటిస్ఫైస్ హోల్స్ ఇన్ జీ. అంతే, చాలా ఈజీ సమ్ అనేది. దిస్ ఇస్ మై ఫేవరెట్ సమ్ ఇన్ గ్రూప్ జీ. చాలా బాగుంటుంది సమ్. క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటా, నాకు తెలిసి ఇది ఒకటైనా. సో ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మనం ఆర్డర్ ఆఫ్ ఏ గ్రూప్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ని అయితే డిస్కస్ చేద్దాం. ఇక్కడ వరకు కంప్లీట్ చేయండి నాన్న, ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. మనం లాస్ట్ క్లాసెస్లో గ్రూప్ థియరీ అంటే ఏంటి, అసలు ఎలా ఒక గ్రూప్ని మనం సాటిస్ఫై చేయాలి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం కదా ఫస్ట్ యూనిట్లో. సో ఫస్ట్ యూనిట్లో 10 మార్క్స్కి nth రూట్ ఆఫ్ యూనిటీ అనేది అడుగుతారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. సో కంపల్సరీగా వచ్చే క్వశ్చన్. సో నేను చాలా క్లియర్ కట్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఒక్క క్వశ్చన్ మనం నేర్చుకుంటే ఇంతటితో మనకి ఫస్ట్ యూనిట్ అయితే క్లియర్ అయిపోయినట్టే, ఓకేనా. సో రేపటి నుంచి మనం సెకండ్ యూనిట్ కూడా అయితే స్టార్ట్ చేసేద్దాం. గివెన్, సో మనకి ఏమి ఇవ్వడరా, జస్ట్ nth రూట్ ఆఫ్ యూనిటీ అని ఇస్తాడు అంతే క్వశ్చన్ అనేది, ఓకేనా. సో ఇప్పుడు మనం ఎలా చెయ్యాలి అంటే కనుక, ఫస్ట్ గివెన్ nth రూట్ ఆఫ్ యూనిటీ ఎక్స్ పవర్ n ఈక్వల్ టు 1. ఇది మనమే గుర్తుపెట్టుకోవాలి. A to Z ఆన్సర్ అంతా మనమే గుర్తుపెట్టుకోవాలి. మనమే క్వశ్చన్ తీసుకోవాలి, మనమే ఆన్సర్ కూడా రాయాలి, ఓకేనా. ఓకే, n ఇటు సైడ్ పంపిస్తే x 1 1/n,
ఓకే కదా, ఇక్కడ వరకు క్లియర్. సో ఆల్రెడీ మనకు ఒకటి తెలుసు, కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా ఈక్వల్ టు 1 అని. అవునా? ఓకే, ఇక్కడ 1 ప్లేస్లో నేను ఇక్కడ చూడు, ఇక్కడ 1 ఉంది కదా, ఇక్కడ 1 ప్లేస్లో కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా అని అయితే సబ్స్టిట్యూట్ చేశా. ఓకే కదా, ఇక్కడ వరకు క్లియర్. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లేస్లో కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా అని అయితే సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. బై 1/n ఇది కామన్. ఓకే, ఈ అన్నిటిని 1/n అయితే లోపలికి తీసుకొస్తా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా బై ఎన్, ఐ సైన్ టీటా బై ఎన్. ఓకేనా? కన్సిడర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 2k పై అని అయితే అనుకుంటాను రా. ఏమనుకుంటాను? 2k పై. ఓకేనా? సరే, ఇక్కడ టీటా ప్లేస్లో ఎంత పెట్టాలను ఇప్పుడు? 2k పై అయితే పెట్టుకోవాలి. ఓకే, పెట్టుకున్నాను. 2k పై బై ఎన్, 2k పై బై ఎన్. ఓకేనా? సరే, ఇక్కడ k అంటే మీనింగ్ ఏంటంటే 0 1 2 3 అలా స్వాన్ n-1 వరకు అయితే వెళ్తుందిరా. ఓకేనా? సరే, బై ఎలివర్స్ థీరం ప్రకారం మనం ఏమనుకుంటాం అంటే కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ టీటా అని అయితే అనుకుంటాం. ఏంటన్నా? ఈ పవర్ టీటా. ఓకే, టీటా ప్లేస్లో మనకు ఆల్రెడీ వాల్యూస్ ఉన్నాయి, బట్ ఇక్కడ చూడు, ఈ థీరం గురించి మనకు అనవసరం, బట్ మనం తీసుకుంటాం అంతే. బై ఎలివర్స్ థీరం ప్రకారం కాస్ టీటాని ఐ సైన్ టీటాని ఏమనుకుంటాం? ఈ పవర్ టీటా అంటే ఈ అనుకుంటాం. సరే, ఈ రెండింటి ప్లేస్లో ఈ పెట్టేసి రెండింటికి కామన్గా ఉన్నది 2k పై బై ఎన్. ఓకే, పెట్టా. క్లారిటీ కదా నాన్న? ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైంది కదా? ఓకే, నెక్స్ట్ చూడు, లెట్ g ఈజ్ ఈక్వల్ టు 2k పై బై ఎన్, k ఈజ్ ఈక్వల్ టు 0 1 2 3 సో ఆన్ n-1 టర్మ్స్ అయితే ఉంటారా. ఇది ఆల్రెడీ మనకు తెలుసు కదా. ఓకే, సరే, ఇప్పుడు చూడు, g ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ ప్లేస్లో ఫస్ట్ 1 పెట్టు అంటే 0 అవుతుంది. ఓకేనా? k ప్లేస్లో 0 పెడితే అంటున్నానా? 0, టోటల్ 0. ఓకే, నెక్స్ట్ 1 పెడితే 2 పై ఐ బై ఎన్ అవుతుంది. ఎందుకంటే మనం 1 తీసుకున్నాం ఆల్రెడీ, ఇప్పుడు 2 తీసుకుంటున్నాం. ఓకేనా? 2 ప్లేస్లో 2, k ప్లేస్లో 2 పెట్టు అంటే ఓకే. నెక్స్ట్ ఈ పవర్ 2 ఇంటూ ఎన్, k ప్లేస్లో n-1 లాస్ట్ టర్మ్ అన్నమాట. సో ఈ పవర్ 2 n-1 పై ఐ బై ఎన్. ఓకేనా? క్లియర్ కట్ ఇక్కడ వరకు అర్థమైంది కదా నాన్న? సో ఈ ఐ అనేది కూడా మనమే వేసుకోవాలి. ఎందుకు వేసుకున్నాం అనేది మీకు ముందు అర్థమవుతుంది. ఓకేనా? ఇక్కడ వరకు ఐ ఉండదు, కానీ ఇక్కడ మనం ఐ అనేది సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సరేనా? సరే, సో మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు, ఒకసారి మళ్ళీ క్లియర్ కట్గా చెప్తాను. ఇక్కడ మనం k ప్లేస్లో అయితే 0 1 2 3 వాల్యూస్ని అయితే సబ్స్టిట్యూట్ చేసుకుంటాం రా, అంతే. 1 కంటే 1 కామన్, 1 ఇంటూ 1 కదా. సో 2ని పెట్టుకుంటాం. నెక్స్ట్ ఐ పై ఐ బై ఎన్. ఓకేనా? సో అలాగా n-1 వరకు పెట్టుకుంటాం. సిన్స్ మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే ఈ పవర్ 2 పై ఐ బై ఎన్ ఈక్వల్ టు ఒమేగా. ఏంటన్నా? ఒమేగా అని అయితే అనుకుంటాం. సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు g ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1 ఒమేగా స్క్వేర్ సో ఆన్ ఒమేగా n-1. ఓకేనా? సో నా వీ ప్రూవ్ దట్ g ఈజ్ ఎబిలియన్ గ్రూప్. g ఈజ్ ఎబిలియన్ గ్రూప్ అని అయితే ప్రూవ్ చేయాలి మల్టిప్లికేషన్ ప్రకారంగా. ఇక్కడ వరకు కూడా మనం స్టార్టింగ్ నుంచి కూడా మనమే తీసుకుంటాం, మనమే సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, మనమే అన్నీ రాసుకోవాలి. ఓకేనా? ఇక్కడ వరకు కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది మీకు సింప్లిఫికేషన్ వచ్చు, ఫార్ములా తెలుసు. ఓకే, టీటా ఈజ్ ఈక్వల్ టు 2k బై సింపుల్. k అంటే 0 నుంచి n-1 టర్మ్స్. ఇక్కడ నుంచి ఎలివర్స్ థీరం నుంచి మీరు చాలా క్లియర్ కట్గా మీరైతే పెట్టుకోవాలి. సో కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ టీటా, ఈ విధంగా. ఓకేనా? సో ఆ వాల్యూస్ని k ప్లేస్లో 0 1 2 3 అనేది మనం అయితే సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఐని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇది మీరు మర్చిపోకూడదు. ఓకేనా? సరే, నెక్స్ట్ చూడు, నెక్స్ట్ ఏంటి? ఈ పవర్ 2 పై ఐ బై ఎన్ ఈక్వల్ టు ఒమేగా అనేది అనుకుంటాం. ఓకేనా? సరే, ఇప్పుడు మనం గ్రూప్ని అయితే ప్రూవ్ చేయాలి, అది కూడా మల్టిప్లికేషన్ ప్రకారంగా. సరే, ఫస్ట్ ఏంటి? క్లోజర్లా లెట్ a, b బిలాంగ్స్ టు g, దెన్ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు 1,
బి పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా? అంటే ఇక్కడ మనకి ఎక్స్ పవర్ ఎన్ వాల్యూ ఎంతనా ఇక్కడ మనకి 1. సో ఆ విధంగా ఏ కామా బీపీ తీసుకున్నప్పుడు మనం ఏ పవర్ ఎన్ బి పవర్ ఎన్ వాల్యూస్ కూడా ఆటోమేటిక్గా ఏమవుతాయి 1 అయితే అవుతుంది. జస్ట్ ఏం లేదురా, ఎక్స్ ప్లేస్లో మనం ఏ బి పెట్టుకున్నాం అంతే, ఇంకేమీ కాదు. ఓకేనా? నా మనం మల్టిప్లికేషన్ ప్రకారంగా కాబట్టి ఏబి హోల్ పవర్ ఆఫ్ ఎన్ అని రాసుకుంటాం. విడగొట్టుకుంటే ఏ పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ బి పవర్ ఆఫ్ ఎన్ వాల్యూ ఎంతనన్నా 1 1 ఇంటూ 1 1. దేర్ఫోర్ 1 బిలాంగ్స్ టు జీ. సాటిస్ఫైడ్. ఓకేనా? 1 వచ్చిందా లేదా? వచ్చింది. నెక్స్ట్ అసోసియేట్ లా ప్రకారం మనం ఏం రాసుకుంటాం అంటే సిన్స్ ఎలిమెంట్స్ ఆఫ్ జీ ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్ సో జీ సాటిస్ఫైస్ అసోసియేటివ్. సో ఆటోమేటిక్గా ఇదైతే అయిపోతుందిరా. ఓకేనా? ఇంకొకలా కూడా మీకు ఆటోమేటిక్గా అవుతుంది. సో ఇక్కడ మనకి చాలా మట్టికి కలిసి వస్తుంది. సో అసోసియేటివ్లా మనకి చాలా టఫ్ ఉంటుంది ఇందులో. బట్ మనం ఇది రాయక్కర్లేదు, ఈ లైన్ రాస్తే మీకు మార్క్స్ అయితే పడిపోతాయి, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఐడెంటిటీల ప్రకారం చూద్దాం. ఐడెంటిటీ అంటే 1 ఇంటూ ఈ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు ఈ అయితే అవ్వాలి. ఓకేనా? సరే చూద్దాం. వీ నో దట్ 1 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2 పై ఐ బై ఎన్ అని తెలుసు మనకి కదా. సో ఏ బిలాంగ్స్ టు జీ, ఏ ఇంటూ ఈక్వల్ టు ఈ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ, అంతే కదన్నా. సో ఈ ప్లేస్లో ఎంత పెట్టాలి ఇప్పుడు మనం 1 పెట్టుకోవాలి అంతే. ఏ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ, అంతే అయిపోయింది. ఇంకేమైనా ఉందా ఐడెంటిటీలా? చాలా సింపుల్ నాన్న ఈ రెండు కూడా. ఇది ఇంకా సింపుల్ ఇంకా మనం ఈజీగా రాయొచ్చు. ఓకేనా? సరే ఇన్వర్స్ లా ప్రకారం చూద్దాం. ఓకే, ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది, సరిగ్గా చూడండి. లెట్ ఒమేగా కే, ఓకేనా, ఒమేగా కే కామా ఒమేగా ఎన్ మైనస్ కే బిలాంగ్స్ టు జీ. ఓకే, we know that omega equal to 2k by I by n. ఓకేనా? సరే ఒమేగా కే ఇంటూ ఒమేగా ఎన్ మైనస్ కే ఈజ్ ఈక్వల్ టు రివర్స్. ఇప్పుడు ఒమేగా ఎన్ మైనస్ కే ఇంటూ ఒమేగా కే ఈక్వల్ టు ఈ. జస్ట్ ఏమీ చేయలేదురా, సింపుల్గా చెప్తాను చూడు. ఇన్వర్స్ ఫార్ములా ఏంటన్నా మనకి ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ ఈక్వల్ టు ఈ, అంతే కదా. సరే ఏ అంటే ఒమేగా కే, బి అంటే ఒమేగా ఎన్ మైనస్ కే, అంతే. సరే ఫస్ట్ ఏబి, ఇదిగో ఏబి. ఓకేనా? సరే నెక్స్ట్ బిఏ, ఇదిగో బిఏ. క్లారిటీ కదన్నా? ఓకే, ఈ అంతే అయిపోయింది. ఫార్ములాలో జస్ట్ నేను ఒమేగాకి ఒమేగా ఎన్ మైనస్ కే సబ్స్టిట్యూట్ చేసుకున్నాను అంతే, ఇంకేమీ నేను తీసుకోలేదు. సరే ఒమేగా కే ఇంటూ ఒమేగా ఎన్ మైనస్ కే, ఫస్ట్ది ఎల్హెచ్ఎస్ చేద్దాం. ఒమేగా కే ప్లస్ ఎన్ మైనస్ కే అంటే సో ఒమేగాని కామన్ తీసాం, కే ప్లస్ ఒమేగా ఎన్ మైనస్ కే అంటే కేకే క్యాన్సిల్. సో ఒమేగా ఎన్ పవర్ అంటే మనకి ఎంత నాన్న ఒక్కసారి చూడు ఫార్ములాకి వచ్చాయి. ఇక్కడ మనం ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకున్నాం, ఏ పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఒమేగా పవర్ ఎన్ అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఎంత అవుతుంది? సో ఎక్స్ ప్లేస్లో ఏ ప్లేస్లో బి ప్లేస్లో అక్కడ ఒమేగా ఉంది అంతే, ఆటోమేటిక్గా 1 అయితే అవుతుంది కదా. 1 అంటే మనకి ఇక్కడ ఐడెంటిటీ వచ్చిందా లేదా? వచ్చేసింది. నెక్స్ట్ ఇట్ సైడ్ ఒమేగా ఎన్ మైనస్ కే ఇంటూ ఒమేగా కే ఈక్వల్ టు ఈ. సో దేర్ఫోర్ ఒమేగా ఎన్ మైనస్ కే ఇంటూ ఒమేగా కే, సో ఒమేగా ఎన్ పవర్ మైనస్ కే ఇంటూ ప్లస్ కే ఆటోమేటిక్గా క్యాన్సిల్. దేర్ఫోర్ ఒమేగా ఎన్ ఈక్వల్ టు 1, అంతే అయిపోయింది. ఏమన్నా ఉందా? ఇక్కడతో మనకి 4 లాస్ అయితే కంప్లీట్, అంటే గ్రూప్ అయితే సాటిస్ఫై అయిపోయింది. నెక్స్ట్ ఏంట్రా? కమ్యూటేటివ్ లా అయితే సాటిస్ఫై చేయాలి. అది కూడా నువ్వు సాటిస్ఫై చేయొద్దు, ఒక లైన్ రాసేద్దాం. సిన్స్ కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ కమ్యూటేటివ్ జీ సాటిస్ఫైస్, అంతే అయిపోయింది. ఈ ఒక్క లైన్ రాసే కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ సాటిస్ఫైస్ అని రాసే, అంతే. అది రాసేసి పెన్ పక్కన రాసి బయటికి వెళ్ళిపోవడం మనం. చాలా ఈజీగా ఉంటుంది నాన్న ఈ సమ్ అయితే. బట్ ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే ఎప్పుడైతే మీరు కానీ ప్రాక్టీస్ చేయలేదో ఖచ్చితంగా ఈ పార్ట్ అయితే రాదు. మనం ఆల్రెడీ చేసి చాలా చేసి ఉన్నాం, ఈ 5 లాస్ కూడా సాటిస్ఫై చేసి. బట్ ఈ పాట రావాలంటే మనం కొంచెం కష్టపడాలరా, ఒక 1 అవర్ కూర్చోండి వచ్చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడతో మనకి ఫస్ట్ యూనిట్ అయితే కంప్లీట్ అయిందన్న. సో రేపటి నుంచి మనం సబ్ గ్రూప్స్ అయితే స్టార్ట్ చేద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.